ఒకప్పుడు పీసీఓడి ఇంతమందికి ఉండేదా లేదా ఇప్పుడే ఎంతమందికి మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఫర్గెట్ అబౌట్ ద ఏజ్, స్టార్టింగ్ ఫ్రమ్ 15 to 45 ఏ ఏజ్ గ్రూప్ లో అయినా ఇర్రెగ్యులర్ సైకిల్ అని వాకిన్ వచ్చారు అంటే వాళ్ళు పీసీఓడి ఉన్నట్టు. అంత కామన్ అయిపోయింది. ఇక్కడ ఒక టీనేజ్ అమ్మాయిని కనుక కరెక్ట్ చేసి వదిలాము అని అంటే సొసైటీ మొత్తం కరెక్ట్ అయిపోతుంది. డోలో తీసుకోవడం కరెక్ట్ కాదు. దట్ మే ఎఫెక్ట్ యువర్ కిడ్నీ. ఇంత అయిపోయిన తర్వాత కామన్ గా వచ్చే ఆన్సర్ టైం ఉండదండి మాకు. 24 hours ని 8 hours 3 8 hours గా డివైడ్ చేసుకొని 8 hours పడుకో, 8 hours చదువుకో అండ్ 8 hours నీ కోసం స్పెండ్ చేసుకో. ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీ వర్క్. మేజర్ అయిన అమ్మాయి అబార్ట్ చేయించుకోవాలంటే అసలు ఎవరి పర్మిషన్ తీసుకోవసరం లేదు. నాట్ ఈవెన్ పేరెంట్స్. ఒబేస్ పీపుల్ కన్సీవ్ అవటం కొంచెం కష్టమే. న్యూ బార్న్ కిడ్స్ లో బ్రెయిన్ లో మైక్రో ప్లాస్టిక్ లెవెల్ కనపడతాను. రోడ్ మీద వెళ్తా ఉంటారు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగుతారు, ఆ ప్లాస్టిక్ టీ దాంట్లో టీ తాగుతా ఉంటారు. ఆ వేడిగా ఉన్న టీని ఆ ప్లాస్టిక్ తాగడం వలన ప్లాస్టిక్ ఇస్ గోయింగ్ ఇన్ సైడ్. పిల్లలు పుట్టిన తర్వాత మగ పిల్లోడు అయితే బెస్ట్ అనుకుంటున్నారా, ఆడపిల్ల అయితే బెస్ట్ అనుకుంటున్నారా? సో వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ దిస్ మ్యారేజ్? ఐడియల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇస్. హలో అండి, గుడ్ మార్నింగ్ అండి వల్లి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్ అండి. ఓకే, కమింగ్ టు దిస్ పాడ్కాస్ట్ అండి, రెగ్యులర్ పాడ్కాస్ట్ లా కాకుండా విల్ బి మోర్ ఇన్ఫర్మేటివ్ టువర్డ్స్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా మంది రూరల్ బ్యాక్డ్రాప్ లో ఉన్న చాలా పీపుల్ కి వేరియస్ క్వశ్చన్స్ అండ్ మిత్స్ ఉన్నాయి అనమాట. సో విల్ ట్రై టు కన్క్లూడ్. మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇట్ బి మోర్ ఈజీ ఫర్ దీస్ గైస్, వాళ్ళకి అర్థం కావడానికి ట్రై చేద్దాం. వల్లి గారు, ఐ హావ్ బీన్ గోయింగ్ త్రూ ఆల్ యువర్ వీడియోస్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్ అండి. అసలు మీరు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఇస్తున్నారు రిలేటెడ్ టు ది విమెన్ అండ్ ఆల్ థింగ్. కుడోస్ టు యువర్ ఎఫర్ట్ అండ్ ఆల్ థింగ్ అండి. అండ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అండి. యూ కెన్ ఫీల్ ఫ్రీ, నేను అడిగే ఏ క్వశ్చన్ కైనా సరే మీరు ఈజీగా రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు చాలా మందికి పిల్లలు పుట్టడం అనేది ఒక పెద్ద వరంలో ఫీల్ అవుతారు. సో మీకు ఒక 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 10,000 ప్లస్ సర్జరీస్ లో మీరు ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ అయ్యి ఉన్నారు. సో నేను అడిగే క్వశ్చన్ మీరు స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. సో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మగపిల్లోడు అయితే బెస్ట్ అనుకుంటున్నారా, ఆడపిల్ల అయితే బెస్ట్ అనుకుంటున్నారా? మేము బేబీ అయితే బెస్ట్ అనుకుంటున్నాం. యాక్చువల్గా డాక్టర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే దిస్ నో బాయ్ ఆర్ గర్ల్. మేము మదర్ పొట్లో బేబీ ఉన్నంతసేపు మా టర్మినాలజీ అంతా బేబీ బాగుంది, బేబీ బాగుండాలి అనే కోరుకుంటాం. పుట్టిన తర్వాత కూడా మేము వీ కన్సిడర్ ఇట్ యాజ్ అ బేబీ అండ్ ఇట్స్ లైక్ దేర్ బేబీ అండ్ ఆర్ బేబీ కూడా. మేము ఎలా అనుకుంటాం అంటే బేబీ హెల్తీగా ఉండాలి అండ్ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వాలి. ఇది బాయా గర్లా అనేది అసలు చూడడం. అండ్ ఫర్ అస్ లైక్ ఇన్ఫర్టిలిటీ డీల్ చేస్తున్న వాళ్ళకైతే అసలు పిల్లలు పుట్టడం అనేది చాలా పెద్ద గ్రేట్ థింగ్. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 2025లో ఉన్నా కూడా చాలా మంది ఈ రోజుకి మనం పాతకాలపు రోజుల్లో ఆడపిల్ల ఇష్టం లేదా మగపిల్ల ఇష్టం, వారసుడు పుట్టాడు ఆనందపడటంలో ఓకే, ఐ కెన్ టేక్ దిస్ యాజ్ పాయింట్. ఈ రోజుకి చాలా ఫ్యామిలీస్ లో అరే ఆడపిల్ల పుట్టిందే, అరే మగపిల్లడు పుట్టాడే, ఇలా ఆలోచించడం వల్ల ఈ క్వశ్చన్ నేను అడగడానికి రీజన్ ఏంటంటే అసలు ఈ పర్టికులర్ బర్డెన్ అంతా తీసుకెళ్లి విమెన్ మీద వేస్తారు. లైక్ ఇప్పుడు నేను 2-3 కాన్పులు చేశాను, ఆడపిల్ల పడుతుంది దీనికి అనే మాట వస్తుంది. దీనిలో మగవాడి పాత్ర అంత ఉంది, ఆడవాళ్ళ పాత్ర అంత ఉంది. సో నాకు ఈ ఆన్సర్ కోసం అని చెప్పేసి ఆ క్వశ్చన్ అడిగాను అనమాట. ఇప్పుడు ఒక బేబీ పుడితే అది ఆడపిల్ల అవటానికి లేడీయే కారణమా, విమెనే కారణమా? కాదు, డెఫినెట్గా కాదు. మనందరికీ తెలుసు అమ్మాయికి XX అండ్ అబ్బాయికి XY క్రోమోజోమ్ ఉంటుంది అనేది. సో ఒక బేబీ పుట్టాలంటే కామన్గా X ఫ్రమ్ బోత్ పేరెంట్స్ వస్తుంది. సో ద అదర్ X అండ్ అదర్ Y ఏదైతే ఉందో దాన్ని బట్టి జెండర్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ వీ కాల్ దోస్ ఎక్స్ట్రా X అండ్ Y ఏదైతే మేల్ అండ్ ఫీమేల్లో ఉంటుందో దాన్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. సో మదర్ నుంచి కనుక ఇంకొక X వచ్చింది అనుకోండి, ఆ XXI అది ఫీమేల్ అవుతుంది. ఫాదర్ నుంచి కనుక Y వస్తే అది సో ఇక్కడ ఫీమేల్ ఒక్క తప్పే కాదు, ఖచ్చితంగా ఇద్దరు అని చెప్పాలి. మోర్ ఆఫ్ మెన్, ఎందుకంటే బికాస్ హీఈస్ షేరింగ్ హిస్ ఎక్స్ కాబట్టి అక్కడ ఫీమేల్ బేబీ పుడుతుంది. సో అబ్బాయి ఈ తప్పు అంతా అమ్మాయిలు కాదు. కమింగ్ టు ద థియరిటికల్ గా చాలా మంది ఈ రోజున మోడర్న్ సైన్స్ వచ్చిన తర్వాత చాలా టెస్టులు చేయడం లేదా ఎక్కువ స్క్రీనింగ్ జరగడం వల్ల
ఎక్కువ డిసీజెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. లెట్స్ ఏ పీసీఓఎస్, పీసీఓడి. ఇప్పుడు మీరు 20 years నుంచి సర్వీస్లో ఉన్నారు కాబట్టి అప్పుడు పీసీఓఎస్, పీసీఓడి ఇంతమందికి ఉండేదా, లేదా ఇప్పుడే ఎంతమంది దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారా? వాట్స్ ద స్కేల్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండి? పీసీఓడి డెఫినెట్గా దెర్స్ ఎ రైజ్. పాత టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఒక 10 years బ్యాక్ కూడా ఇంత రైజ్ ఆఫ్ కేసెస్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక ఉమెన్ మా హాస్పిటల్లోకి, ఫర్గెట్ అబౌట్ ద ఏజ్, స్టార్టింగ్ ఫ్రమ్ 15 to 45 ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఇర్రెగ్యులర్ సైకిల్ అని వాకిన్ వచ్చారు అంటే వాళ్ళు పీసీఓడి ఉన్నట్టే. అంత కామన్ అయిపోయింది. దీనికి మెయిన్ రీజన్ మనం తినే ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఓవర్ స్ట్రెస్డ్ ఇది, అండ్ మన హ్యాబిట్స్, ప్రాపర్ స్లీప్ లేకపోవటం, అన్నీ దీన్ని కాజ్ చేస్తున్నాయేమో అనేది రీజన్. ఒక మోడరేషన్ లేదు, దేంట్లోనూ మోడరేషన్ లేదు. చదువుకునే పిల్లల్లో ఎంత టైం చదువుకోవాలనే దానికి మోడరేషన్ లేదు, ఎంత తినాలి అనే దానికి మోడరేషన్ లేదు. అదే ఒక మ్యారీడ్ లేడీ, పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎంత తినాలి అనేది మోడరేషన్ లేదు, ఎంత రెస్ట్ తీసుకోవాలనే దానికి మోడరేషన్ లేదు. సో దెర్ ఇస్ అ రైజ్, బాగా ఎక్కువ ఉన్నది ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది. సో పీసీఓడి, పీసీఓఎస్ వల్ల అసలు సమస్య ఏంటండి? అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏంటి? అసలు సమస్య ఏంటి దీనివల్ల? సో అమ్మాయిలకు బేసిక్గా మీకు తెలిసిన ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్లనే మనకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది వస్తుంది. సో మెన్స్ట్రువల్ సైకిల్ రెగ్యులర్గా వచ్చి నార్మల్ ఫ్లో అయినంతసేపు షీ ఈజ్ వెరీ హెల్దీ ఇన్ హర్ రిప్రొడక్టివ్ హెల్త్. ఓకే. సో ఇక్కడ మేజర్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పీసీఓడి రావడం వలన ఫస్ట్ సైకిల్ అనేది ఆల్టర్ అయిపోతుంది, ఇర్రెగ్యులర్ అవుతుంది, అండ్ దాంతోపాటు ఎక్సెస్ ఫ్లో ఆర్ అండర్ ఫ్లో రెండు ఉంటాయి పీసీఓడిలో. ఇది ఉండొచ్చు, ఇది ఉండకూడదు అనేది లేదు. సో కొంతమందికి ఏమవుతుంది, టీనేజ్ గర్ల్స్లో వాళ్ళంతా ఒబేస్గా ఉండి ఎక్సెస్ బ్లీడింగ్, అంటే 3 months సైకిల్ రాదు, సో వచ్చిన తర్వాత ఎక్సెస్ ఫ్లో అయిపోవడం, 20 days మేబీ 1 month వాళ్ళకి కంటిన్యూస్గా ఇన్ మెన్స్ట్రువల్ సైకిల్లోనే ఉంటుంది. మరి అంత హెవీ బ్లడ్ లాస్ ఇట్స్ గుడ్ థింగ్ ఫర్ దేర్ హెల్త్? అండి, అసలు సొసైటీకే మనం ఎనీమియా అనేది ఒక పెద్ద ప్రాబ్లం. గవర్నమెంట్ దాన్ని ఎంత టేకప్ చేసి అసలు ఎనీమియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ అని ఎన్ని పెట్టినా కూడా ఇంకా మన ఇండియన్ దీంట్లో అసలు ఎనీమియా అనేది పోలేదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సిందంటే ఒక టీనేజ్ అమ్మాయి విత్ పీసీఓడి ఇంత బ్లీడింగ్తో, సో బ్లడ్ తక్కువ అమ్మాయికే మనం పెళ్లి చేస్తున్నాం. ఐరన్ డెఫిషియన్సీస్, వాట్ ఎవర్ B12 డెఫిషియన్సీస్ అండ్ లో ఎనీమిక్ అమ్మాయికి పెళ్లి చేస్తున్నాము. ఆ అమ్మాయి కన్సీవ్ అవుతుంది రేపు పొద్దున్న ప్రెగ్నెన్సీ. అక్కడి నుంచి ఆ ప్రెగ్నెన్సీ బికమ్స్ ఓవర్ బర్డెన్ ఫర్ హర్. సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లడ్ తక్కువ ఉండడం మూలన అసలు ఆ అమ్మాయి ప్లసెంటా మాయ అనేది కరెక్ట్గా ఏర్పడదు. దాని మూలన బీపీస్ రావటము, బొల్లంతా వాచిపోవడము, బేబీ సరిగ్గా పెరగకపోవడము, తద్వారా ఏంటంటే బాగా ప్రీటర్మ్ డెలివరీ అయిపోతుంది. ఓకే. సో ప్రీటర్మ్ డెలివరీ అవ్వడం వల్ల ఆ బేబీ మళ్ళీ కాంప్రమైజ్డ్ బేబీ ఇన్ ఆల్ మీన్స్. ఎప్పుడు ప్రీటర్మ్ ఆర్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉన్న బేబీస్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్గానే బిహేవ్ చేస్తారు త్రూ అవుట్ దేర్ లైఫ్. ఓకే. సో ప్రీటర్మ్గా పుట్టిన బేబీ మన గనక పుట్టింది అని అంటే వి నాట్ బి హ్యాపీ అట్ ఆల్. ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు మనం, ఎందుకంటే ఆ బేబీ ఫ్యూచర్ లైఫ్లో డయాబెటిక్ అవుతుంది, ఆస్థమాటిక్ అవుతుంది, ఈ థైరాయిడ్ ఇష్యూస్ రావచ్చు. అండ్ మళ్ళీ ఈ బేబీ ఆ పీసీఓడి మదర్కి పుట్టింది కాబట్టి ఇట్ ఈస్ జెనెటికల్లీ క్యారీడ్, అండ్ మళ్ళీ ఆమె కూడా పీసీఓడి. సో దేర్ ఈస్ అ మోర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ పీసీఓడి టు ద నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. సో ఇక్కడ మదర్, మనం ఫస్ట్ ఇక్కడ ఒక టీనేజ్ అమ్మాయిని కనుక కరెక్ట్ చేసి వదిలేము అని అంటే సొసైటీ మొత్తం కరెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే షీ ఈస్ ద ఫ్యూచర్ మదర్ అండ్ షీ ఈస్ ద ఫ్యూచర్ మెంటర్ ఫర్ హర్ బేబీ. అంటే ఇప్పుడు నేను ఇలా క్వశ్చన్ అడుగుతాను, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పల్లెటూరుల నుంచి వస్తారండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం మ్యారేజ్లో కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి పీసీఓడి, పీసీఓఎస్ ఉండటం వల్ల అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఆ టెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మో మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలా, మా అమ్మాయి పరిస్థితి రేపు పొద్దున ఇలా అని ఆలోచించే వాళ్ళ కోసం అని చెప్పేసి వీటికి ట్రీట్మెంట్స్ ఉంటాయా? వీటికి డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ ఈజీగా కరెక్టబుల్. ఓకే. మనం ఇప్పుడు టీనేజ్ పీసీఓడి అమ్మాయికి బిఫోర్ మ్యారేజే మొత్తం కరెక్ట్ చేసేసేయండి, ఆ అమ్మాయిని నార్మల్కి తీసుకొచ్చి మీరు మ్యారేజ్ చేస్తే అసలు ఇంకా షీ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ హర్ మ్యారీడ్ లైఫ్. ఓకే. రిగార్డింగ్ కిడ్స్ కానివ్వండి, రిగార్డింగ్ హర్ రిప్రొడక్టివ్ హెల్త్ కానివ్వండి, ఏది ప్రాబ్లమ్స్ రాదు. ఈ కరెక్షన్ జరగట్లా మనకి. టీనేజ్లోనే జరిగింది అనుకోండి, మనం అక్కడ ఏం చేస్తాం, అమ్మాయి లైఫ్ స్టైలే కరెక్షన్ తీసుకురావాలి. అంటే పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది అంటారు దీనిలో? ఇప్పుడు చాలా మంది బెటర్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ ద సొసైటీ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా మంది ఇంటర్మీడియట్ +2 ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉండేవాళ్ళు హాస్టల్స్ పంపిస్తారు. స్క్రీనింగ్ ఉండదు,
ఫుడ్ ఇంటేక్ అనేది వాళ్ళకి బెటర్ ఉండదు, ఎందుకంటే రోజు అదే టైప్ ఆఫ్ ఫుడ్ తింటున్నాను అని ఒక ఫోమోలో ఉంటారు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఈ జంక్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో పేరెంట్స్ రోల్ ఎంతవరకు ఉండొచ్చండి? అంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలాగా దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి? అసలు పేరెంట్స్ సిగ్గుపడకుండా కొన్ని విషయాలు పిల్లలతో మాట్లాడాల్సిన థింగ్స్ ఏమున్నాయి అసలు? అసలు ఇప్పుడు ఒక అమ్మాయి కనుక ఈ పీసీఓడి కానీ ఏదైనా ప్రాబ్లంతో లైఫ్ స్టైల్ డిసీజ్తో కనుక మనకు ఫైండ్ అవుట్ అయ్యింది అని అంటే ఇది 100% పేరెంట్స్ ప్రాబ్లమే చెప్తాను నేనైతే. ఓకే. ఎందుకంటే మనం చెత్త తింటా మన పిల్లల్ని మంచి ఫుడ్ తినాలి అని ఎక్స్పెక్ట్ చేయడం చాలా రాంగ్. పిల్లలు అనేది పేరెంట్కి మిర్రర్ ఇమేజ్ లాంటి వాళ్ళు. లేదండి, ఇప్పుడు మీరు వాళ్ళకి సాటర్డేస్ సండేస్ వీళ్ళని అవుటింగ్ పంపిస్తారు. యూ కెన్ ఫైండ్ ఎనీ రెస్టారెంట్ త్రూ అవుట్ దట్ కాలేజెస్ ఏదైనా సరే, వాళ్ళేంటి అవుట్ ఆఫ్ లవ్, అయ్యో చూడ పిల్లలు చూసానే అని చెప్పేసి దే విల్ టేక్ దీస్ పీపుల్, చక్కగా ఫీడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని నేను తప్పుపడడం లేదు, వాళ్ళ లిమిటెడ్ టైం, బట్ ఆ టైంలో వీళ్ళ ఎమోషన్స్ వీటి మీద ఫోకస్ చేసి అసలు థింగ్స్ మర్చిపోతున్నారు. సో యాజ్ ఏ పేరెంట్ ఫ్యూ థింగ్స్, ఇప్పుడు లెట్స్ సే మెన్స్ట్రువల్ సైకిల్ అనేది అసలు ఐడియల్ ఎనీ డేస్, ఒకవేళ స్కిప్ అయితే ఎనీ డేస్? మెన్స్ట్రల్ సైకిల్ ఐడియల్గా తీసుకోవాలంటే ఇట్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 28 డేస్ నుంచి 32 డేస్ లోపల ఎప్పుడు వచ్చినా దాన్ని మనం నార్మల్గానే తీసుకోవాలి. అండ్ మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ మనకి ఎంత అవుతుంది అని అంటే ఒక 80 ml, మ్యాక్సిమమ్ 100 ml దీనిలోనే ఉండాలి. ఇట్ డిపెండ్స్, లైక్ కొంతమందికి అది సెకండ్ డేనే చాలా ఎక్కువ ఫ్లో అవ్వచ్చు, కొంతమందికి థర్డ్ డే అవ్వచ్చు, కొంతమందికి యూనిఫామ్గా 5 days ఫ్లో అవ్వచ్చు. సో 1 to 6 daysని మనం పెట్టుకుంటే కనుక, సో 28 to 32 డేస్ సైకిల్లో వచ్చి ఒక 80 ml బ్లడ్ లాస్ అయ్యి అండ్ 5 daysలో సైకిల్ ఆగిపోతే దట్ ఈస్ నార్మల్. ఓకే. దీనికి ఏ విధమైన వేరియేషన్ వచ్చినా, అంటే 28 days కన్నా ముందు సమ్వేర్ 22 days 21 daysకి పీరియడ్ వచ్చేసినా ఆర్ 32 days తర్వాత నుంచి పీరియడ్స్ వస్తున్నా, ఇట్ ఈస్ అబ్నార్మల్. ఓకే. సో ఇది ఫస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత 2 years ఎవరికైనా కానీ టైం పడుతుంది ఈ సైకిల్ ఈ ప్యాటర్న్లోకి రావడానికి. కొంతమందికి డిలే ఉండొచ్చు, కొంతమందికి అర్లీగా రావచ్చు. కంగారు పడవసరం లేదు. అంటిల్ అండ్ అన్లెస్ బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది అంటే తప్ప. ఇప్పుడు మెచ్యూర్ అవ్వగానే కొంతమందికి హెవీ లాసెస్ ఉంటాయి బికాస్ కొత్తగా హార్మోన్ బాడీలో సెక్రీట్ అవ్వడం వలన. సో ఈ వేరియేషన్ ఏదైనా వస్తే కనుక వీళ్ళు హాస్టల్లో ఉండేవ్వండి, ఇంట్లో ఉండేవ్వండి, పేరెంట్ అలర్ట్గా ఉండాలి. సో ఏదో మెన్స్ట్రువల్ డిస్టర్బెన్స్ వచ్చింది, దేనికి వస్తుంది అనేది వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్టిగేట్ చేసి చూసుకోవాలి. సో ఇన్ దిస్ పర్టికులర్ సినారియో ఇప్పుడు హాస్టల్స్ దగ్గరికి బోత్ ద పేరెంట్స్ వెళ్ళలేకపోవచ్చు, ఫాదరే ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫాదర్ ఇలాంటి విషయాలు సిగ్గుపడాలా? లేదు, ఎందుకంటే హీ నోస్ హిజ్ వైఫ్ కదా, వైఫ్ మెన్స్ట్రువల్ సైకిల్ గురించి ఫాదర్ తెలుసు. సో కూతురుతో మాట్లాడడానికి సిగ్గుపడాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఖచ్చితంగా హీ కెన్ ఎంక్వైర్, లైక్ మీ సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, హౌ ఆర్ యూ ఈటింగ్, అంత బాగుందా లేదా అనేది అన్ని రకాలుగానూ అడగచ్చు. ఓకే. అండ్ ఈ పర్టికులర్ సినారియో నేను ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సినారియోలో వాట్స్ ద పెయిన్ దే గో త్రూ అన్నది నాకు ఒకసారి చెప్పండి. ఇప్పుడు లెట్స్ సే పీరియడ్స్ అనేది ఒక స్కేల్ ఆఫ్ ఒక 30 meter స్కేల్ అనుకుందాం, అంటే 30 centimeter స్కేల్ అనుకుందాం. ఇప్పుడు ఎంత పెనట్రేట్ అవుతున్నట్టు, ఇప్పుడు మన స్కిన్ అనుకోండి, మనకి పీరియడ్స్ పెయిన్ వస్తుంది అనుకోండి, ఎన్ని సెంటీమీటర్స్ లాగా లైక్ ఎంత డీప్ మనకి పెయిన్ అబ్జర్వ్ చేస్తున్నట్టు ఉమెన్. అది మనం ఎట్లా ఎప్పుడు పెయిన్ అనేది ఒక దీనిలో స్కేల్లో మెషర్ చేయలేం. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్ ఆర్ పర్సన్ టు పర్సన్. ఎలా అంటే ఇప్పుడు నన్ను జస్ట్ ఇట్లా గిల్లితేనే నాకు అబ్బా చాలా పెయిన్ వచ్చింది అనుకోవచ్చు, ఒక్కొక్కళ్ళు అది జస్ట్ లైక్ టచ్లా ఫీల్ అవ్వచ్చు. సో డిఫరెంట్ పర్సన్స్ విల్ పర్సీవ్ డిఫరెంట్ పెయిన్. కానీ దీనికి కూడా మేము కొన్ని చెప్తాం, అంటే మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్ వస్తే ఇట్ ఈస్ నార్మల్ 30% or 40% ఆఫ్ ద పాపులేషన్ విల్ హ్యావ్ పెయిన్ మెన్స్ట్రువల్ సైకిల్లో. సో దీనికి చాలామంది కొన్ని ఫ్యామిలీస్లో ఏముందంటే ఆ పెయిన్కి కనుక ట్యాబ్లెట్ వేసుకుంటే ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు ఆర్ లైక్ ఏదో ఒక అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనే దాంతో చాలామంది పెయిన్ సఫర్ అవుతున్నారు. నథింగ్ లైక్ దట్. 1 or 2 tablets ఇన్ మెన్స్ట్రువల్ సైకిల్ ఆ పెయిన్ శుభ్రంగా ట్యాబ్లెట్స్ పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు. ఓకే. బట్ ద కన్సంప్షన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఎన్ని తీసుకోవచ్చు? 1 or 2 పెయిన్ కిల్లర్స్ తీసుకోవచ్చు ఇన్ 5 days or 1 day? 5 days. ఓకే. అసలు మీకు పెయిన్ స్టార్ట్ అవుతుంది అని అన్నప్పుడు ఇఫ్
ప్రతి పీరియడ్ పెయిన్ఫుల్గానే ఉంటుంది అని అన్నప్పుడు పెయిన్కి ట్యాబ్లెట్ వేసుకోవాలన్నప్పుడు అర్లీగా అంటే పెయిన్ స్టార్ట్ అయినప్పుడు వేసుకుంటే ఒకలా తగ్గుతుంది. ఇంటెన్స్గా పెయిన్ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం, అంటే 2-3 hours కూడా పెయిన్ తగ్గదు. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే మైల్డ్ పెయిన్ ఉన్నప్పుడే ట్యాబ్లెట్ తీసుకోండి, మేబీ ఇంకా తర్వాత మీకు పెయిన్ కనపడదు. బట్ ప్రతి మంత్ పీరియడ్స్ వస్తాయి, ప్రతి మంత్ పెయిన్ వస్తుంది, వీళ్ళు ప్రతి మంత్ పెయిన్ కిల్లర్స్కి అడిక్ట్ అయితే ఎడిక్ట్ అవ్వరండి. 1 tablet or 2 tablets విల్ నాట్ బి ఎడిక్షన్. ఓకేనా? కానీ ఈ పెయిన్ని మనం కొన్నిసార్లు వార్నింగ్ లాగా తీసుకోవాలి. ఎట్లా అంటే మెన్స్ట్రల్ సైకిల్ వచ్చిన రోజు నుంచి 5 days మీకు సైకిల్ ఉన్నంతసేపు పెయిన్ ఉన్నది, దట్ ఈస్ అబ్నార్మల్. మీకు ఆ పెయిన్ వచ్చిన టైంలో వామిటింగ్ చేసేస్తున్నారు, ఆర్ అదర్వైజ్ కొంతమంది పిల్లలు మనం చూస్తూ ఉంటాం పెయిన్ వస్తే కళ్ళు తిరిగి పడిపోతారు, అంటే అది చాలా సివియర్ పెయిన్. ఇప్పుడు మీరు చెప్తున్న స్కేల్లో హౌ డీప్ అని అంటే ఇట్ మైట్ బి దట్ 30 centimeters డీప్. సో ఇలాంటి వాళ్ళకి మేము చెప్తాం ఏంటంటే యూ మైట్ హ్యావ్ సమ్ అదర్ ప్రాబ్లం. సపోజ్ యూట్రస్ లోపల ఫైబ్రాయిడ్స్ లాగా ఉన్నాయి, లేదా యూట్రస్ లోపల లేయర్స్లో ఎడినోమయోసిస్ లాంటి ప్రాబ్లం ఉంది, అప్పుడు ఇంత సివియర్ పెయిన్ వస్తుంది. సో వీళ్ళు అప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అండ్ ఇంకొక అలార్మింగ్ ఇది ఉంది. ఇప్పుడు ఒక నార్మల్ లేడీ హూ హ్యాస్ డెలివర్డ్ నార్మల్లీ అంత నార్మల్గా అయ్యే ఒక 30 years తర్వాత కనుక పెయిన్స్ వస్తున్నాయి, మెన్స్ట్రల్ సైకిల్లో ఎవ్రీ సైకిల్ ఈజ్ పెయిన్ఫుల్, దెన్ దట్ ఈస్ అన్ అబ్నార్మల్ సిమ్టమ్. ఇప్పటివరకు రానమ్మాయి కొత్తగా పెయిన్ స్టార్ట్ అయిందంటే కూడా ఇట్ ఈస్ అబ్నార్మల్. వాళ్ళు కూడా డాక్టర్ని వెంటనే కన్సల్ట్ చేయాలి, బికాజ్ యువర్ యూట్రస్ ఈజ్ అబ్నార్మల్ లోపల. ఓకే, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఫర్ దట్ పర్టికులర్ థింగ్. సో కమింగ్ టు ఫుడ్ హ్యాబిట్స్ అండి, ఇప్పుడు చాలా 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 స్విగ్గీ జొమాటో అవైలబిలిటీ అయిపోవటం వల్ల లైక్ 10-minute డెలివరీ, లేకపోతే 5 minutes డెలివరీ వస్తుంది, 1 minute డెలివరీ కూడా రావచ్చు. ఈ ఫుడ్ ఇంటేక్ అనేది సీరియస్ ప్రాబ్లమా? ఇప్పుడు నా పర్టికులర్ క్వశ్చన్ ఏంటంటే బిర్యానీ తినొచ్చు, అందరూ తింటారు, రోజు తినచ్చా లేదంటే రోజు 2 సార్లు తినచ్చా? దీని మీద ఇప్పుడు అస్సలు ఈ +2 to బీటెక్ కంప్లీట్ అయ్యే సోకాల్డ్ ఏజ్ గ్రూప్ పీపుల్కి వాళ్ళ హాస్టల్లో ఫుడ్స్ బాగోపోవడం వల్ల, లేదంటే బయట ఉన్న జంక్ మీద ఎక్కువ టేస్ట్ రావడం వల్ల ఎక్కువ కన్సంప్షన్ అనేది జరిగిపోతుంది. సో ఈ కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ పీసీఓడి ఇంటర్లింక్డా? లేదు అంటే ఇట్స్ ఓకే, ఫుడ్ అనేది ఓబిసిస్ అది ఓకే వేరే సబ్జెక్ట్, లేదా పీసీఓఎస్ అనేది వేరే సబ్జెక్టా? రెండు డెఫినెట్గా ఇంటర్లింక్డ్ అండి. ఎలా అంటే ఒబెసిటీ ఉంటే పీసీఓడి అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ అదర్ వే ఆల్సో, బికాజ్ యూ హ్యావ్ పీసీఓడి ఒబెసిటీ వస్తుంది. సో బోత్ ఆర్ ఇంటర్లింక్. ఓకే, సో దేర్ ఇస్ నో షార్ట్ కట్. నో షార్ట్ కట్. డైలీ బిర్యానీ అయితే తినకూడదు. అంటే ఎవ్రీ 2 సార్లు తినచ్చా 3 సార్లు తినచ్చా అసలు నెవర్ ఎగ్జిస్ట్. సో వీక్లీ వన్స్ డెఫినెట్గా తినండి. 1 day ఆఫ్ చీట్ డే ఈజ్ ఓకే, బట్ ఎవ్రీ డే ఈజ్ ఎ చీట్ డే. బట్ ఆ చీట్ డే రోజు ఇష్టం వచ్చినట్టు తినచ్చా? లేదు, అది కూడా ఒక లిమిటేషన్ ఉంది కదా. ఎవ్రీథింగ్ హ్యాస్ అ మోడరేషన్, అన్నిటికీ ఒక క్యాలరీ కౌంట్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ 2000 calories నుంచి 2500 calories, ఇట్ ఈస్ ఓకే, వెరీ గుడ్ ఫర్ యూ. బికాస్ మనం ఇప్పుడు ఎవ్వరం అంటే వర్క్ అయితే చేయట్లేదు 3000-3500 calories వెళ్తానికి. ఎప్పుడైతే యువర్ క్యాలరీ లిమిట్ ఈజ్ ఎక్సీడింగ్, అప్పుడు యువర్ అన్ని ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. ఫుడ్ ఒకటేనా, స్ట్రెస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పీసీఓడి? స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం పీసీఓడి ప్రాబ్లం అనేది ఈ మీరు అన్న ఇంటర్మీడియట్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళు ఎంత టైం చదవాలనేది ఒక మోడరేషన్ లేదు. 10 hours 12 hours అంటే మార్నింగ్ నుంచి మొదలుపెట్టి ఈవినింగ్ దాకా నైట్ దాకా నిజంగా వాళ్ళు చదువుతారా అనేది నా క్వశ్చన్. చదివితే అంతా బ్రెయిన్లోకి వెళ్తుందా ఇన్ అవర్స్ ఆఫ్ కూర్చొని చదవడం వలన? వై కాంట్ దే స్టాండ్ అండ్ రీడ్? అట్లీస్ట్ మెమరైజ్ చేసుకుంటున్నప్పుడైనా దే కెన్ వాక్ అండ్. ఇప్పుడు పేరెంట్స్లో కూడా వాళ్ళ పిల్లలు 10 గంటలు చదువుతున్నారు, వీళ్ళ పిల్లలు 12 గంటలు చదువుతున్నారు, వాళ్ళు ఆ హాస్టల్లో చదువుకుంటున్నారు, వీళ్ళు ఈ హాస్టల్లో చదువుకుంటున్నారు. ఒకప్పుడు స్పోర్ట్స్ అనేదానికి చాలా చాలా ఎక్కువ క్రైటీరియన్ ఉండేది. ఇప్పుడు అసలు స్పోర్ట్స్ అనేది ఆడుతున్నా సరే స్పోర్ట్స్ వైపు ఏమైనా టెండ్ అవుతున్నా, అఫ్ కోర్స్ సోషల్ మీడియా వచ్చింది, ఫోన్ చేతిలోకి వచ్చింది, కన్సంప్షన్ ఆఫ్ ఫోన్ పెరిగిపోయింది, ఇట్స్ ఓకే. ఇప్పుడు గేమ్స్ ఆడమంటున్నా ఫోన్లో ఆడుతున్నారే. అసలు స్పోర్ట్స్ అనేది నిజంగా మెమరీ వాళ్ళ ఎడ్యుకేషన్ మీద పనిచేస్తా, చదువుకుంటానికి పనిచేస్తా ఎక్కువ స్పోర్ట్ ఆడటం? డెఫినెట్గా. ఎందుకంటే అసలు ఇచ్చే రిలాక్సేషన్, ఒక స్పోర్ట్ ఆడితే వచ్చే రిలాక్సేషన్ ఏం చేసినా రాదు.
ఓకే. మీరు ఎంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుకుంటున్నా నన్ను అడిగితే కనుక 1 hour or 2 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తే ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ మీరు అన్న స్పోర్ట్ ఆర్ అన్ ఏరోబిక్ లైక్ జూంబా డ్యాన్స్ ఏది చేసినా కూడా వాళ్ళ మొత్తం బ్రెయిన్ అంతా రిలాక్స్ అయిపోతుంది ఓకే. అండ్ మోర్ ఇంకా కన్జ్యూమ్ చేయగలుగుతుంది బ్రెయిన్. మీరు చదివిందంతా ఇంకా లోపలికి ఎక్కించగలుగుతుంది. అంతేగాని 10 hours కంటిన్యూస్గా చదువుకుంటే వాడి బ్రెయిన్లోకి ఏమి వెళ్తుంది, ఏమి వెళ్ళదు. ఇప్పుడు మరి ఆ కాలేజ్లో జాయిన్ అవుతున్న వాళ్ళు లక్షల్లో జాయిన్ అయితే కనీసం వేలల్లో కూడా సీట్స్ రావట్లేదు కదా, వందల్లోనే వస్తున్నాయి కదా. అంటే ఎడ్యుకేషన్ బికేమ్ సో కాస్ట్లీ రైట్ నౌ అండి. ఇప్పుడు 3 lakhs 4 lakhs దే ఆర్ పేయింగ్ ఎవ్రీ ఇయర్. అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు దానివల్ల నీ మీద 3 లక్షలు తగలేసాను, 2 లక్షలు తగలేసాను బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఇట్ మే. వాళ్ళ పిల్లలకి ఇలాగే మార్క్స్ వస్తున్నాయి, వీళ్ళ పిల్లలకి ఇలా మార్క్స్ వస్తున్నాయి, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఈ ప్రెషర్ వల్ల దే ఆర్ టెండింగ్ టువర్డ్స్ స్ట్రెస్ అండ్ కమిటింగ్ సూసైడ్స్. అసలు ఈ సూసైడల్ థాట్ దాకా వెళ్ళటానికి హూ ఇస్ ద బిగ్గెస్ట్ అమాంగ్ పేరెంట్సా, సొసైటీయా, ఇండివిజువలా? అసలు వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ అండి? మొత్తం అందరూ అండి, పేరెంట్స్, సొసైటీ అండ్ దేర్ టీచర్స్ అందరూ. నేను అంటాను ఒక టీచర్ అండ్ ఒక మదర్ ఆర్ బోత్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చదవగలరు అనేది వాళ్ళకి 100% తెలుసు. బికాజ్ మీ పక్కనింట్లో అమ్మాయికి చాలా మంచి ర్యాంక్ వచ్చింది ఆర్ వాట్ ఎవర్ పర్స్యూ చేసేస్తుంది అమ్మాయి అంటే మీ పిల్లలు కూడా వెళ్ళి చదువుకోలేరు. ఎందుకంటే మీ పిల్లలకు ఉన్న ఐక్యూ లెవెల్ వేరుండొచ్చు, వాళ్ళకున్న ఐక్యూ లెవెల్ అని. బట్ డోంట్ ఫోర్స్ దెమ్. అండ్ ఈ ఇంజనీరింగ్ అండ్ మెడికలే ఎడ్యుకేషన్ కాదేమో, ఇంకా చాలా ఉన్నాయి, చాలా 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 ఉన్నాయి. చాలా ఉన్నాయి. కమింగ్ టు పేరెంట్స్ మైండ్ సెట్, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి దీనిలో, ఈ స్ట్రెస్లో? అంటే ఇప్పుడు లెట్స్ ఒక 24 hours ఈ పని ఏదో ఒక 8 hours తీసేద్దాం. వాళ్ళు హార్డ్లీ కలిసి ఉండేదే ఒక 4 hours 3 hours మ్యాక్సిమం రోజు మొత్తంలో. పేరెంట్హుడ్ ఎప్పుడు కమింగ్ టు యాక్ట్ ఇన్ ది స్ట్రెస్ లెవెల్స్? అసలు ఏ థింగ్స్ మాట్లాడాలి పిల్లలతో, అసలు ఏ థింగ్స్ మీద ఎక్కువ మాట్లాడితే పిల్లలు ఈ సూసైడల్ థాట్స్లోంచి బయటకు వస్తారు? పేరెంట్స్ ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా వాళ్ళే స్ట్రెస్ ఇస్తున్నారు పిల్లలకని, ఇట్ ద సేమ్ టైం పిల్లలు కూడా అంత స్ట్రెస్ పేరెంట్స్కి ఇస్తున్నారు. ఇప్పుడు చదువుకోకపోవడం వలన చదువుకో అని చెప్పడానికి పేరెంట్ ఎంత స్ట్రెస్ పడతారు అది కూడా మనం ఆలోచించాలి కదా. సో ఒక ఎక్స్పెక్టేషన్ పిల్లల మీద వాళ్ళు పెట్టుకోవడం, దానికి వీళ్ళు చదవట్లేదని వీళ్ళు స్ట్రెస్ పడడం, వీళ్ళు ఈ డిసీజెస్ అన్నీ బీపీలు షుగర్లు అన్నీ తెచ్చేసుకోవడం కూడా చాలా కామన్గానే చూస్తున్నాం. సో ఇద్దరు సైడ్ నుంచి ఒక చేంజ్ అనేది అయితే మనం చూడాలి. ఓకే. సో స్ట్రెస్ ఈస్ ద డైరెక్ట్ రిలేటివిటీ టు హార్మోన్స్. సో దాని నుంచి ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ పడుకోలేదు. ఈ మధ్య నేను ఒక విన్నాను, ఎట్లా అంటే 24 hours-ని 8 hours 8 hours డివైడ్ చేసుకొని 8 hours పడుకో, 8 hours చదువుకో అండ్ 8 hours నీ కోసం స్పెండ్ చేసుకో. ఇట్ అప్లైస్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ స్టూడెంట్ అనే కాదు, ఒక పేరెంట్కి, ఒక నార్మల్ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ 3 8 డివైడ్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందేమో. మన వరకు స్పెండ్ చేసుకోవాల్సిన మన 8 hours-ని మనం నిజంగా కరెక్ట్గా స్పెండ్ చేసుకున్నాం అనుకోండి, మెంటల్గా హెల్తీగా అయిపోతాము అండ్ ఫిజికల్గా కూడా హెల్తీగా అయిపోతాం. సో కమింగ్ టు ఐవీఎఫ్ అండి, ఈ పర్టికులర్ ఐవీఎఫ్ మీద చాలా రూమర్స్ అరౌండ్ ద సొసైటీ కూడా నడుస్తున్నాయి. మనం జనాలు కన్సిడర్ చేస్తే అర్బన్ బ్యాక్ డ్రాప్లో ఉన్న వాళ్ళకి కొంచెం బెటర్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఈ పల్లెటూరులో వీటిల్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. సో ఐవీఎఫ్ అనేది మన పిల్లలు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, లేదా ఎవరికో ఏంటో, ఈ ఫోమోస్ అన్ని చాలా భయాలు వాటన్నిటి మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఒక ఈజీ స్టేట్మెంట్ ఇచ్చే ముందు నిజంగా ఐవీఎఫ్ అనేది వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు అసలు? అట్లా కాదు, అలా అని కాదు. ఐవీఎఫ్లో ఏంటంటే భయం, మన బేబీ కాదేమో అనేది ఈ లాస్ అన్ని స్ట్రిక్ట్ అవ్వకముందు నిజంగా ఉండేదేమో. ఓకే. సో దానికి ఏమన్నా మెథడాలజీ ఉందా అండి? లైక్ హీఈస్ ద ఫాదర్ అండ్ దిస్ ఈస్ ద మదర్ అని చెప్పేసి దానికి ఏమన్నా ప్రోటోకాల్ అసలు ఏమన్నా ఉంటుందా ఐవీఎఫ్లో? చాలానండి. అంటే ఇప్పుడు ఒక స్ట్రింజెంట్ ప్రోటోకాల్ కనుక మనం ఫాలో అవ్వకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక బార్ కోడింగ్ అనేది ఇప్పుడు మనం ఎంత ఫ్రీక్వెంట్గా చూస్తున్నామో ఆ బార్ కోడింగ్ అనేది ప్రతి లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది హోల్డ్ గుడ్ అవుతుంది అనమాట. ఒక పేషెంట్ మన దగ్గరికి రాగానే ఫైల్ మీద బార్ కోడ్ వస్తుంది, అదే బార్ కోడ్ త్రూ అవుట్ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అసలు అది ఏంటంటే 0.01% కూడా ఈ మిస్టేక్ అయితే ఎక్కడ జరగదు.
ఓకే ఓకే ఓకే. ఇది మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ జరిగిపోతాయి, వేరే వాళ్ళ సెమెన్ నా సెమెన్లో కలిసిపోతుంది, ఇవి ఎక్కడ జరగదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత సాఫ్ట్వేర్స్ వచ్చేసిన తర్వాత వేరే వాళ్ళ సెమెన్ని ప్రాసెస్ చేసి దీనిలో పెట్టాలంటే ఆ బార్ కోడ్ని మనం సాఫ్ట్వేర్కి చూపించాలి. అక్కడ ప్రాసెసింగ్ వెంటనే ఆగిపోతుంది. ఎందుకంటే యూ టేకెన్ అ రాంగ్ శాంపిల్, ఇక్కడే స్టాప్ అయిపోవాలి ప్రొసీజర్ అనేది ఎర్రర్ వచ్చేస్తుంది. అసలు ఇట్లాంటి మిస్టేక్స్ నో పాయింట్ అట్లాగా. అండ్ థర్డ్ పార్టీ రిప్రొడక్షన్, ఇప్పుడు మీరు అనే డోనర్ ఆర్ ఇవన్నీ చేసేయడానికి అసలు లీగల్గా గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఇట్ వెరీ స్ట్రిక్ట్. ఎక్కడ మనం థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ చేయడానికి లేదు. ఓకే ఓకే. వెన్ ఎవర్ నెససరీ అండ్ బోత్ కపుల్ ఆర్ యాక్సెప్టింగ్, అప్పుడే మనం ఇంకొక థర్డ్ పార్టీ సెమెన్ కానీ ఎగ్స్ కానీ తీసుకురాగలుగుతాం. ఓకే ఓకే. సో దెర్ ఇస్ నో ఛాన్స్. ఇప్పుడు ఐవీఎఫ్ ఒక పర్సన్ లేదా ఒక ఫీమేల్ ఎన్నిసార్లు తీసుకోవచ్చండి? అసలు ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ని ఎన్నిసార్లు గో త్రూ అవ్వచ్చు? ఈ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఒక ఫీమేల్కే ఎక్కువ పార్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆమె కన్సీవ్ అవ్వాలి కాబట్టి. సో యూజువల్గా ఏమవుతుందంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది వచ్చే వరకు చేస్తూ ఉంటారు కదా. సో ఆ అమ్మాయి నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం పర్ సైకిల్లో ఎన్ని ఎగ్స్ బయటకు తీసాము అన్న దాన్ని బట్టి ఆమె సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది యూజువల్. సో మనం జాగ్రత్తగా చూసుకొని ఐవీఎఫ్ ఎక్స్పర్ట్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఎగ్స్ తీసిన తర్వాత దాని క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఎంత బాగా వచ్చింది, మళ్ళీ ఆ హస్బెండ్ సిమెన్తో కలిపిన తర్వాత ఎంబ్రియో ఆర్ ద బేబీ ఎంత క్వాలిటీ వచ్చింది అన్న దాన్ని బట్టి సక్సెస్ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో యూజువల్గా ఒక్కసారి మనకి ఎగ్స్ కనుక తీస్తే దాన్ని ఫ్రీజ్ చేసుకొని మనం 5 to 6 times కూడా చేసుకోవచ్చు. ఫ్రీజ్ అంటే ఇప్పుడు ఎగ్ని బయటకి రిట్రీవ్ చేసిన తర్వాత హస్బెండ్ సిమెన్తో కలిపి ఎంబ్రియో ఫామ్ చేస్తాం. ఫామ్ చేసిన ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తాం. ఓకే ఓకే. సో దిస్ ఫ్రీజింగ్ ఈజ్ ఫర్ లైఫ్. సపోజ్ మీరు ఐవీఎఫ్ చేయించుకున్నారు, ఈ మంత్లో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది, సో యూ హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి కదా, మళ్ళీ ఐవీఎఫ్ ఎందుకు చేయించుకోవాలి? సో ఈ ఫ్రోజన్ ఎంబ్రియోస్ తీసుకొని అవి ఫ్రీజ్ చేసుకొని మీరు నెక్స్ట్ 2 years తర్వాత 3 years వెన్ యూఆర్ ప్లానింగ్ సెకండ్ కిడ్ మళ్ళీ ఇవే యూస్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ అండి. సో వాట్ ఈస్ ద ఐడియల్ ఏజ్ ఫర్ దిస్ మ్యారేజ్? ఇప్పుడు చాలామంది అప్పుడే నాకు పెళ్ళిండి ఇది మోస్ట్ కామన్ డైలాగ్ రైట్ నౌ. సో ఈ పర్టిక్యులర్ దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? లైక్ ఏంటి ఐడియల్ ఏజ్? నేనైతే ఐడియల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఇస్ 24 to 30. ఓకే. ఫర్ మేల్ ఆర్ ఫీమేల్? బోత్. ఓకే ఓకే. ఎందుకంటే మేల్ ఇంకేమన్నా కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చేమో, ఇంకో 3 years అలా స్ట్రెచ్ అవ్వచ్చేమో, కానీ అమ్మాయిలకైతే 24 to 30. ఎందుకంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది డిక్లైన్ స్టార్ట్ అవుతుంది వన్స్ వీ రీచ్ 30 అండ్ వన్స్ వీ రీచ్ 35. సో ఆ డిక్లైన్ అనేది మనం తగ్గిపోయిన తర్వాత మిగిలిపోయిన ఎగ్స్తో కన్సీవ్ అవ్వడం వేరు, ముందే కన్సీవ్ అవ్వడం డిఫరెంట్. సో ఇట్ ఈజ్ ఆర్ నెక్స్ట్ జనరేషన్. ఎప్పుడు ఎలా పుట్టిన పిల్లలు ఓకే అనే దీనిలో ఇప్పుడు ఎవ్వరు లేరు. ఒకళ్ళు కంటున్నారు లేదా ఇద్దరిని కంటున్నారు. వాళ్ళు వెరీ ఇంటెలిజెంట్ కిడ్స్, వెరీ స్మార్టర్, వాళ్ళకన్నా స్మార్టర్గా ఉండాలనుకుంటున్నారు. సో అలా కావాలి మీకు పిల్లలు, వెరీ స్మార్ట్ కిడ్స్ కావాలి అంటే ఇట్ షుడ్ బి హ్యాపెన్ బిఫోర్ 30. 35కి యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఫ్యామిలీ, సెకండ్ కిడ్ కూడా ఫినిష్ చేసుకోవాలి. 35 నువ్వు స్టార్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ కిడ్ని ఎప్పుడు ప్లాన్ చేస్తారు? మే నాట్ హ్యాపెన్ సెకండ్ కిడ్ అనేది వన్స్ యూ ప్లాన్ యువర్. సో ఈ పర్టికులర్ సినారియోలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళే ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవాలా, లేకపోతే? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ ఆప్షన్ అండి. వన్స్ లైక్ మీరు మ్యారేజ్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు 35 వరకు, యూ వాంట్ టు గ్రో ఇన్ యువర్ కెరియర్ అనుకుంటే కనుక 28, 26 ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీడ్ ఆల్సో ఫ్రీజ్ యువర్ ఎగ్స్. అమ్మాయిలకి నేను ఇచ్చే సలహా అయితే. ఓకే. సో అట్ ద సేమ్ టైం అబ్బాయిలు కూడా మీ సెమెన్ని మీరు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా యూ కెన్ ఫ్రీజ్. అండ్ చాలా మందిలో ఒక డౌట్ ఉందండి, హౌ లాంగ్? ఇట్స్ ఫర్ లైఫ్, 100 years అనుకోండి. ఒక్కసారి కనుక మనం దాచిపెట్టుకుంటే ఉంటుంది అట్లా. సో దీనిలో లా ఆర్ సంథింగ్ అలాగేం లేదా? లా ఇస్ దేర్. ఫ్రీజింగ్ ఇస్ అన్ ఆప్షన్ లైక్ గివెన్ టు ఎవ్రీ ఉమెన్, ఈక్వల్గా ఇచ్చింది లా. మీరు ఎవరైనా యూ కెన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు 26 yearsలోనే మనం ఎగ్ ఫ్రీజ్ చేసుకొని యూ వాంట్ టు కన్సీవ్ అట్ 35. సో హ్యాపీగా 26 years ఎగ్ని నువ్వు 35 years అప్పుడు యూస్ చేసుకొని యూ ఆర్ గెట్టింగ్ అ వెరీ స్మార్టర్ కిడ్.
లేదంటే ఆ రోజు నువ్వు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏంటి, ఎగ్స్ అయిపోయాయి, సో యూ హ్యావ్ నో ఎగ్స్, యూ హ్యావ్ టు కన్సిడర్ డొనేషన్ ఆప్షన్ కన్సిడర్ చేసుకోవాలి అని చెప్పట్టే అసలు ఇప్పుడు అందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ మాస్టర్స్కి వెళ్తున్నారు, లైక్ గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి 21, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యేటప్పటికి ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 24 అయిపోతుంది. అండ్ వీళ్ళు యూఎస్లో యూకేలో అలాగా మాస్టర్స్కి వెళ్ళినప్పుడు ఒక 2 years అయినా కెరియర్ మీద వాళ్ళు పెడతారు. అప్పుడే పెళ్ళి ఏంటి అన్నదానికి యూ ఫైండ్ అన్ ఆన్సర్, ఎగ్స్ ఫ్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. ఈవెన్ అబ్బాయిలు కూడా. ఓకే ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యాబిట్స్ కానివ్వండి, నైట్ వర్క్స్ కామన్గా చూస్తున్నాం, నైట్ అంతా వర్క్ చేస్తారు, డే అంతా పడుకునే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువ అయిపోయి అండ్ ఈ పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అయిపోయి కూడా కౌంట్స్ బాగా తగ్గిపోతున్నాయి. సో మీ సెమెన్ బాగుంది, గుడ్ కౌంట్స్ ఉన్నాయంటే ఫ్రీజ్ ఇట్. ఇప్పుడు పెళ్ళై 5 years అయింది, లేదా 6 years అయింది, లేదా 10 years అయింది, పిల్లలు ఇంకా పుట్టలేదు. ఇప్పుడు పిల్లలు పుట్టలేదు అన్న ప్రాబ్లమ్ని ఎండాస్ చేసేటప్పుడు విమెన్ అయినా మెన్ కూడా ఈక్వల్ రోల్ ఉంది దీనిలో. ఈక్వల్ రోల్. సపోజ్ ఇక కపుల్ నా హాస్పిటల్కి వస్తే నేను బోత్ ఒకేసారి ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఓకే. మా ఉమెన్ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత మెన్ని పిలవడం లేదు. ఓకే. బికాజ్ ఐ వాంట్ టు నో ద హోల్ సినిమా ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. దెన్ జడ్జ్ ఏంటి నీకు వీళ్ళకి అసలు ప్రాబ్లం ఉందా, ఒక 1 year ఇంకా ఆగితే వాళ్ళకి పిల్లలు పుడుతుంది అని అనుకుంటే వెయిట్ ఫర్ 1 more year. ఆర్ రియలీ దే హ్యావ్ సమ్ ఇష్యూస్. ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళందరికీ మనం ఐవీఎఫ్ చేయాలనే రూల్ అసలు లేనే లేదు. ఇప్పుడు ఐవీఎఫ్ కాకపోతే వాట్ ఆర్ ద అదర్ మెథడాలజీస్ అండి? ఐవీఎఫ్ కాదనుకోండి, అసలు చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. హస్బెండ్కి కొంచెం కౌంట్ తక్కువ ఉంటుంది, అమ్మాయికి థైరాయిడ్ ఉంటుంది, ఆర్ కొన్ని హార్మోన్స్ డిస్టర్బ్డ్గా ఉంటాయి లైక్ ప్రోలాక్టిన్ ఆర్ అదర్ థింగ్స్. అవి చిన్న ట్యాబ్లెట్స్తో కరెక్ట్ చేస్తే వాళ్ళు కన్సీవ్ అవుతారు. ఓకే. సో అసలు ఎక్కడ రాంగ్ పోతున్నారు అనేది మనం కనుక తెలుసుకుంటే దాన్ని ట్రీట్ చేయడం చాలా సింపుల్. ఓకే. కొంతమందికి మేము ఐయుఐ సజెస్ట్ చేస్తాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రస్ ఇన్సెమినేషన్ అంటారు. ఐయుఐ అంటే హస్బెండ్ సెమెన్ని అమ్మాయి యూట్రస్లోకి ఇంజెక్ట్ చేయటం. ఓకే. సో ఫర్టిలైజేషన్ జరగాలన్నా కూడా సెమెన్ అమ్మాయి వెజనలోకి వెళ్తేనే ఫర్టిలైజేషన్ జరిగిద్ది. సో వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ ఈజియర్ దట్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద యూట్రస్ అండ్ లీవింగ్ ద సెమెన్ దేర్. సో ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది ఇన్ ఎ పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్, అందరికీ కాదు. ఓకే. ఐయుఐ సజెస్ట్ చేయాలంటే కొంతమందికి. అసలు కంపల్సరీ ఐవీఎఫ్ కావాలి అనే సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎవరండి? అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండొచ్చు? అసలు కంపల్సరీ ఐవీఎఫ్ చేయాలి అనే పేషెంట్స్ ఎవరంటే ట్యూబల్ బ్లాక్స్ మెయిన్గా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. కొంతమందికి ట్యూబర్క్లోసిస్, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్ బ్లాక్ అవుతుంది, కొంతమంది పిల్లలు వద్దు అనుకుని ఆపరేషన్ చేయించేసుకుంటారు. ఒక 2 పిల్లలు పుడతారు, ఆపరేషన్ చేయించుకుంటారు, ఏదో ఒక యాక్సిడెంట్లో పిల్లల్ని మిస్ అవుతారు వాళ్ళు. సో మళ్ళీ పిల్లలు కావాలనుకుంటారు వాళ్ళకి. అండ్ అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎండోమెట్రియాసిస్ మనకి ఎక్కువ అయిపోయింది, మామూలుగా చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజ్ సరిగ్గా జరగదు అండ్ ట్యూబ్ అండ్ ఓవేరియన్ రిలేషన్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వదు వాళ్ళకి. అండ్ హస్బెండ్ కౌంట్స్ బాగా తక్కువ ఉన్నాయి. మనకి కావాల్సింది ఒక 20 million కౌంట్ అనుకోండి, 1 million కౌంట్ కూడా లేదు. సో ఈ అబ్బాయి ఏంటంటే మనం ఒక 3-4 months ట్రై చేయాలి ఆ కౌంట్ ఇంప్రూవ్ అవుతుందా అన్నందుకు. ఆ 3-4 months ట్రై చేసాం, కౌంట్ ఇంప్రూవ్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళు దే ఆర్ ద సెట్ ఆఫ్ పేషెంట్స్, వెంటనే వాళ్ళకి కంపల్సరీ ఐవీఎఫ్ కావాలి. వాళ్ళలో సక్సెస్ అప్పుడు బాగుంటుంది అనమాట. ఇంకా కొంతమంది ఉంటారు మనకి హస్బెండ్ 0 కౌంట్ ఉంటుంది, వాళ్ళు కూడా దే కెన్ ట్రై ఐవీఎఫ్. వాళ్ళకి నేను టెస్టిక్యులర్ నుంచి బయాప్సీ చేసి టెస్టిక్యులర్ నుంచి స్పర్మ్స్ని రిట్రీవ్ చేసి ఆ స్పర్మ్స్తో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే. అండ్ ఇది ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ మ్యామ్, అసలు ఒక 1 monthలో యూజువల్గా ప్రెగ్నెన్సీ అవ్వటానికి ఛాన్సెస్ ఉండే డేస్ ఎన్ని అసలు? అది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్గా అమ్మాయిలకి ఓవ్యులేషన్ అనేది ఒక 72 hours హ్యాపెన్ అవుతుంది. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో యూజువల్గా ఓవ్యులేషన్ అనేది ఫ్రమ్ 12th or 11th డే నుంచి 17th డే లోపల జరగచ్చు. సో ఇఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఒక 6 months ప్లాన్ చేశారు, ఫస్ట్ గో అండ్ చెక్ యువర్ ఓవ్యులేషన్ డేట్స్. మేబీ యు ఆర్ ఫాలోయింగ్ అండర్ రాంగ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నారేమో, కలవచ్చు అట్లా. కొంతమందికి పీసీఓడి ఉంటుంది, వాళ్ళకి ఇంకా అసలు ఎగ్ రిలీజ్ అవ్వదు ఒక month.
సో వీళ్ళకి ఏంటంటే నార్మల్ కన్నా ఎక్కువ టైం పడుతుంది ప్రెగ్నెన్సీ రావడానికి. ఓకే. కొంతమందికి ఒక ఓవరీయే ఉంటుంది, రెండో ఓవరీ వాళ్ళకి సర్జరీలో తీసేయటమో లేకపోతే అసలు సింగిల్ ఓవరీతోనే ఉండటమో జరుగుతుంది, వాళ్ళకు కూడా లేట్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్ చూసుకొని ఓకే. ఇప్పుడు మనం ఆ 72 అవర్స్ని కరెక్ట్గా ప్లాన్ చేస్తే సో మీరు అది యూ కెన్ హెల్ప్ ఇట్ అవుట్. అండ్ దెర్ ఆర్ ఓవ్యులేషన్ కిట్స్ కూడా. ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎట్లా చేసుకుంటాం సేమ్ అట్లానే ఓవ్యులేషన్ కిట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి మార్కెట్లో. ఓకే. సో మీరు యూ కెన్ మానిటర్ యువర్ ఓన్ ఓవ్యులేషన్ ఏ టైంలో జరుగుతుంది అనేది, దాన్ని బట్టి ఇఫ్ యూ ఫాలో దట్ అప్పుడు కూడా ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో ముందు ఐవీఎఫ్ అనే కాదు, మనం స్క్రీనింగ్ చేసుకోవడానికి స్టెప్ 1 ఏ మంత్ ఏ ఓవులేషన్ ఏ డే అన్నది కూడా ఒక ఛాన్స్ ఉంది. ఐయుఐ అని ఉంది, ఐవీఎఫ్ అని ఉంది. సో ఐవీఎఫ్ హాస్పిటల్ మనం వెళ్తున్నాము అంటే ఓన్లీ ఐవీఎఫ్ కోసం కాదు, ఇంకా చాలా ప్రాసెస్. అసలు ఇవేం కాకుండా ఒక కప్పులు మేము న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాం, హెల్ప్ మీ అవుట్ అని అంటే కూడా వీ కెన్ డూ దట్. ఓకే. ఒక 3 months టైం తీసుకొని వీ కెన్ ప్లాన్ ప్రాపర్గా అనమాట. వాళ్ళకి ఓవ్యులేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందో మానిటర్ చేసి ఎవ్రీథింగ్ అండ్ అది ఫాలో చేసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే. సో పిల్లలు కంటానికి ఎన్ని సమస్యలు. ఇంకొక అదర్ పార్ట్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే ఇప్పుడు అన్నెసరీగా కలుస్తారు, లైక్ బిఫోర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళకి అసలు ఆ పాయింట్ ఆఫ్ టైంలో కలుస్తారు, దాని తర్వాత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఈ పిల్స్ వస్తున్నాయి కదా మ్యామ్, ఇప్పుడు మనకి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ పిల్స్ అని ఉంటాయి కదా, అది అసలు కన్సంప్షన్ చేయడం కరెక్టేనా? అంటే ఒకవేళ కన్సంప్షన్ చేశారనుకోండి, ఫర్ సపోజ్ మార్కెట్లో దొరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే షై అనుకుందాం, కన్సంప్షన్ చేశారనుకోండి, వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ కన్సంప్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అండి? అది యూ హ్యావ్ అన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్, ఆ తర్వాత నెక్స్ట్ 3 days అంటే 72 hours లోపల ఆ పిల్ తీసుకుంటేనే మీకు అది వర్క్ అవుతుంది. సో 1 month తర్వాత 2 months తర్వాత అన్నది లేదు. ఓకే. ఓకే. ఇప్పుడు మీకు ఒకసారి కనుక ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ జరిగిన తర్వాత యూ గాట్ యువర్ మెన్స్ట్రల్ సైకిల్, సో ఇంకా అయిపోయింది ఆ సైకిల్కి, ఇంకా నీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. కానీ మిస్యూజ్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే ఎవ్రీ 3 days యూ హ్యావ్ అన్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అండ్ టేక్ ది టాబ్లెట్. కన్సంప్షన్ ఆఫ్ టాబ్లెట్ అనేది ఎంత వరకు కరెక్ట్ అసలు? అది మొత్తం మీ సైకిల్ మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. ఇర్రెగ్యులర్ సైకిల్స్లోకి వెళ్ళిపోతారు, ఓవర్ బ్లీడింగ్స్లోకి వెళ్ళిపోతారు. సో అది ఏంటంటే ఒక్కసారి సమ్ మిస్హ్యాప్లో తీసుకోవడానికే కానీ ఆల్ మంత్ అంతా తీసేసుకోవడానికి అయితే కాదు. సో దేర్ ఈస్ లిమిటేషన్. మంత్లో ఒకసారి వేసుకోవచ్చు, బట్ ఒక 5-6 టాబ్లెట్స్ చాక్లెట్స్లో తినేస్తాను. ఎందుకంటే అందరికీ నాలెడ్జ్ ఉండలేకపోవచ్చు, ఇప్పుడు అది అడ్వర్టైజ్ కనబడుతూ ఉంటుంది, వీళ్ళకి తెలియకపోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది కదా, బెటర్ ఆప్షన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మాకు కెన్ హ్యావ్ దిస్ థింగ్స్. ఇప్పుడు ఆ ప్లేస్లో పపాయ తినేద్దాం, కన్సీవ్ అవ్వం అని చెప్పేసి పపాయ తినేసి లేక ఒక 3 months 4 months తర్వాత లేదా 6 months తర్వాత ఇదేంటారు బాబు నేను పపాయ తిన్నాను ఏం కాలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ పపాయ థింగ్ ఈజ్ మోర్ ఫ్యాంటసీ థింగ్. పపాయ తినగానే ఇది అయిపోతుంది, ప్రెగ్నెన్సీ బ్రేక్ అయిపోతుంది అది థింగ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒకవేళ ఆ పర్టికులర్ సినారియోలో వాళ్ళకి తెలియలేదు, కానీ వాళ్ళు గో త్రూ అయిపోయారు, డేస్ పెరిగే కొద్దీ డెసిషన్ తీసుకోరు, లైక్ ఇప్పుడే వద్దులే, ఎందుకులే చెప్పడం ఇంట్లో. బట్ 1 particular టైం ఇంట్లో ఎలా అయినా తెలియాల్సిందే, లేదా వాళ్ళైనా ఒక డెసిషన్కి వస్తారు. సో వాట్ ఈస్ ద టైం లైన్ అండి? ఇప్పుడు కొంతమంది 7 monthsకి డెసిషన్ తీసుకుంటారు, 6 months డెసిషన్ తీసుకుంటారు, 2 months డెసిషన్ తీసుకుంటారు. అసలు వాట్ ఈస్ ద ఐడియల్ టైమ్ ఆఫ్ దట్ డిసెక్షన్ అండి? అసలు ఇప్పుడు మీరు అన్న పపయా తింటే ఏ రకంగానూ అబార్షన్ అవ్వదు. అవునా? అవును. ఓకే. ఒక ప్రెగ్నెన్సీని అబార్ట్ చేయాలి అని అంటే కనుక మీరు పపయా తిని అబార్ట్ చేయాలంటే ఒక లారీడ్ పపయాస్ తింటే అబార్ట్ అవుతుంది. అండ్ దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే పపయాలో వైటమిన్ ఏ ఎక్సెస్గా ఉంటుంది. సో అది వైటమిన్ ఏని టాక్సిటీ లెవెల్లోకి తీసుకెళ్తే కానీ అబార్ట్ అవ్వదు. సో పపయాకి మీకు మెన్స్ట్రల్ సైకిల్ రావడానికి కానీ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయడానికి కానీ అసలు పపయా దేనికి యూజ్ అవ్వదు. ఇంకా చాలా చెప్తారు పపయా కాకుండా నువ్వులు ఉండలు తిన్నా అవుతుంది, వేడి చేసేయాలి, వేడి చేస్తే సైకిల్ రాదు. అసలు ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకి పీరియడ్ రావట్లేదంటే యువర్ హార్మోనల్లీ అబ్నార్మల్, అండ్ ప్రెగ్నెన్సీ ఉంటే ఏది చేసినా మీకు అబార్షన్ అవ్వదు. ఓకే. సో ఇప్పుడు అబార్షన్ చేయించుకోవడానికి వాట్ ఈస్ ద ఐడియల్ టైం? అబార్షన్ చేయించుకోవడానికండి సేఫెస్ట్ రూట్ ఆఫ్ అబార్షన్ ఏంటంటే ట్యాబ్లెట్స్ తీసుకుని అబార్ట్ చేసుకోవటం. అది మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 1 week or 1 week 1.5 week టైం ఉంటుంది. సపోజ్ మీ మెన్స్ట్రల్ సైకిల్ డేట్ ఈస్ 1st of this month అయితే నెక్స్ట్ 1st మీకు సైకిల్ రాలేదు, సో వెయిట్ ఫర్ 5 more days అండ్ గెట్ యువర్ ప్రెగ్నెన్సీ చెక్డ్
ఇంట్లోనే చెక్ చేసుకుంటున్నారు మీరు ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని. అక్కడి నుంచి 1 more weekలో అయితే కనుక వెరీ సేఫ్గా టాబ్లెట్ వేసుకుని అబార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ బేబీ కూడా హార్ట్ బీట్ కూడా రాదు. సో ఆ గిల్ట్ అనేది ఏవిది ఉండదు. ఇప్పుడు కొంతమంది 7th monthలో అబార్ట్ చేయించుకుంటాను, 8th monthలో అబార్ట్ చేయించుకుంటాను, బికాస్ వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఫ్యామిలీ సిచ్యువేషన్ ఆర్ పర్సనల్ సిచ్యువేషన్ అంటే అసలు ఆ 7th month 8th monthకి అబార్షన్కి వెళ్తే ఇట్ బికమ్స్ మోర్ కాంప్లికేటెడ్ ఫర్ ఉమెన్. ఓకే ఓకే. అండ్ అక్కడ బేబీ ఈజ్ లైవ్. అవును, డెలివరింగ్ బేబీ ప్రీటర్మ్ బేబీని డెలివరీ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. ఎన్ని సోషల్ స్టిగ్మాస్ ఉన్నా కూడా యూ కెన్ అప్రోచ్ ఎ డాక్టర్ అండ్ డాక్టర్ విల్ బీ యువర్ బెస్ట్ గైడ్ ఫర్ అన్ అబార్షన్. అండ్ గవర్నమెంట్ కూడా ఏం కావాలనుకుంటుంది, సేఫర్ అబార్షన్స్ కావాలనుకుంటుంది. ఏదో ఎవరు పడితే వాళ్ళు అబార్షన్ చేయడానికి. పెళ్ళైన తర్వాత హస్బెండ్ ఉంటాడు, సో ఆ పర్సన్కి సో దే బోత్ కమ్ అండ్ దే విల్ హ్యావ్ ఎ డెసిషన్. ఇప్పుడు కొన్ని సినారియోస్లో లివింగ్ రిలేషన్లో ఉండొచ్చు లేదా లవ్లో ఉండొచ్చు. ఈ పర్టికులర్ సినారియోలో పెళ్లి కాకపోయినా సరే అబార్షన్కి ఏమైనా రూల్స్ ఉన్నాయా? పెళ్ళి అయితే ఒక రూల్, పెళ్లి కాకపోతే లేదు. ఓకే. సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే లా ఈజ్ సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్. పెళ్ళైన అమ్మాయికి పెళ్లి కాని అమ్మాయికి కూడా సో భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఒక అమ్మాయి అబార్ట్ చేయించుకోవాలి అని అంటే, ఒక మేజర్ అయిన అమ్మాయి అబార్ట్ చేయించుకోవాలంటే అసలు ఎవరి పర్మిషన్ తీసుకోవసరంలా. నాట్ ఈవెన్ పేరెంట్స్. షీఈ్ అన్మ్యారీడ్ అనుకోండి, పేరెంట్స్ కానీ హస్బెండ్కి కూడా ఎవరి పర్మిషన్ అక్కర్లా. తనకి ఓన్గా తను డిసైడ్ అయితే ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని షీ కెన్ కమ్ టు ద హాస్పిటల్ విత్ ఒక ఐడి ప్రూఫ్తో వచ్చి అబార్షన్ చేయించేసుకోవచ్చు. సో మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏమన్నా ఇలాంటి టూ మచ్ నాన్ సెన్స్ సినారియో ఏమైనా చూసారా? లైక్ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళు కానీ, లేదంటే లాస్ట్ దాకా వెయిట్ చేసి ఇలా ప్రెగ్నెన్సీ. నేను చాలా కేసెస్ ఏంటంటే సెప్టిక్ అబార్షన్స్ చూసాను. అంటే విచ్ ఈస్ వెరీ డేంజరస్. అండ్ ఇప్పుడు మనం ఉన్న ఈ 2025లో విచ్ ఈస్ వెరీ అన్వాంటెడ్. అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, అక్కడ పేరెంట్స్ భయపడిపోతారు, అన్మ్యారీడ్ గర్ల్ అని. ఆ అమ్మాయి భయపడిపోతుంది. ఫస్ట్ చాలా రోజులు చెప్పదు వాళ్ళకి, తర్వాత చెప్తుంది అట్ సమ్ పాయింట్ 6th monthలో 7th monthలో. అప్పుడు ఏంటంటే ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి వాళ్ళు ఎవరో ఒక క్వాక్ని అప్రోచ్ అవుతారు. వాళ్ళు దే పుట్ ఇన్ సంథింగ్ అండ్ సంథింగ్. వాళ్ళ ఆ అబార్షన్ సేఫ్గా అవ్వక మెనీ ఆ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్. అబార్షన్ లైఫ్ వాళ్ళు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలా అంటే దాని మూలన ఫస్ట్ సెప్టిక్ అబార్షన్ స్టార్ట్ చేస్తారు. ఆ సెప్సిస్తో లివర్ ఫెయిల్యూర్ అవుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, చనిపోతారు. ఇక్కడ ఒక లైఫ్ లాస్ట్ అయిపోవడం అనేది చాలా. అండ్ ఇంకొక బేబీ కూడా లాస్ అయిపోతుంది లైఫ్. సో ఇవన్నీ చేయకూడదంటే తొందరగా డిసైడ్ అవ్వండి అండ్ తొందరగా చెప్పండి పేరెంట్స్కి. చెప్పలేకపోతే అట్లీస్ట్ కమ్ టు ద హాస్పిటల్, ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వండి, మీ ప్రాబ్లం చెప్పండి అండ్ గెట్ ఇట్ అబార్టెడ్. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే మైనర్ గర్ల్స్ ఉంటారు. మైనర్ గర్ల్స్ మీద ఈ సెక్షువల్ అసాల్ట్ జరిగితే ఇట్ ఈస్ ఎ క్రైమ్ అండ్ అ కేస్. వాళ్ళు కూడా మీరు కేసుకి వెళ్ళకోకుండా కూడా హాస్పిటల్ని అప్రోచ్ అయ్యి అబార్ట్ చేయించేసుకోవచ్చు. ఓకే. సో అలాంటి పేరెంట్స్ అకంపెనీ అయితే సో దేర్ ఆర్ లాస్, దాంట్లో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మైనర్ గర్ల్ కూడా అబార్ట్ చేసుకోవచ్చు. రేప్ విక్టిమ్స్ ఉంటారు చాలా సార్లు, రేప్ విక్టిమ్స్ కూడా అబార్ట్ చేయించుకోవచ్చు. అండ్ మెంటల్లీ డిస్టర్బ్డ్ పిల్లలు ఉంటారు, అంటే మెంటల్గా కొంచెం వాళ్ళ మీద కూడా సెక్షువల్ అసాల్ట్స్ జరుగుతాయి. వాళ్ళు కూడా రావాలి. చాలా మంది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్సే ఈ పిల్లల్ని అసాల్ట్ చేస్తూ ఉంటారు. ఆ టైం అలాంటి వాళ్ళు కూడా దే హ్యావ్ టు కమ్ అప్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఇప్పుడు కన్సిడర్డ్ ఇద్దరికి మనం ఫుడ్ పెడుతున్నట్టు, లైక్ లోపల ఉన్న బేబీ కూడా మనం ఫీడ్ చేస్తున్నట్టు. వాట్ ఆర్ ద ఐడియల్ ఫుడ్స్ ఏంటి అసలు? మామూలుగా ఐడియల్గా మనం తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటి యూజువల్గా? ప్రెగ్నెన్సీలో అంటే ఫుడ్స్ ఏంటూ స్పెషల్గా మీరు తీసేసుకొని అట్లా ఏం కాదు, అన్నీ తినచ్చు. తినకూడని ఫుడ్ అంటూ లేదు, బట్ ఎవ్రీథింగ్ ఇన్ అ మోడరేషన్. నీట్గా ఫ్రూట్స్ తినమ్మా బాగా అంటే ఎక్స్క్లూజివ్గా డైలీ మొత్తం ఫ్రూట్స్ తినేకూడదు. ఐ హ్యావ్ ఎ సినారియో అండి. అంటే నాకు తెలిసిన ఒక పర్సన్ డైలీ 3 to 4 liters ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తాగుతారు, నో వాటర్, నథింగ్. ఇప్పుడు ఎవరో ఆరెంజ్ జ్యూస్ తీసుకోమ్మా అన్న పాపానికి ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్, ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ కోకోనట్ వాటర్,
గుడ్ అంటే ఎంతవరకు తీసుకోవచ్చు అది? అసలు జ్యూస్ అనేది అయితే నేను ఎవరికైనా తాగకూడదనే చెప్తా. ఎందుకంటే జ్యూస్లో వీఆర్ ఎక్స్ట్రాక్టింగ్ ద షుగర్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ ఫ్రూట్ అండ్ డ్రింకింగ్ ఇట్. సో అంత లోపల ఉన్న ఆ ఫైబర్ అదంతా వీ హ్యావ్ పుష్డ్ ఇట్ అవుట్. ఓకే. ఓన్లీ గ్లూకోజ్ ఐటమే మనకి వస్తుంది. సో ఈక్వల్ టు కన్జ్యూమింగ్ ఎ స్వీట్ ఆర్ ఎక్సెస్ షుగర్స్. ఓకే. సో ఇక్కడ కూడా బేబీకి ఆ ఫ్రూట్ మూలన ఏమీ హెల్ప్ ఉండదు. ఈ అమ్మాయి ఎక్సెస్ వెయిట్ పెరిగిపోవడం ప్లస్ ఆ బేబీకి కూడా ఎక్సెస్ షుగర్స్ వెళ్ళిపోవడం, దీని మూలన జరగాల్సిన. ఇప్పుడు నాకు ఇది ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఫుడ్ ఇంటేక్ ఏదైతే మనం థింగ్స్ మాట్లాడుతున్నామో, ఇప్పుడు గుడ్ ఫుడ్ అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేయాలని ఏం లేదు. ఓకే. బ్యాలెన్స్ అన్ని మోడరేషన్తో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పర్టికులర్ డైట్కి అలవాటు అయి ఉన్నాం, మన బౌల్ కూడా దానికి అలవాటు అయింది. సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని డైలీ 1 లీటర్ ఆఫ్ మిల్క్ తాగుతాను, నేను ఎప్పుడు మిల్క్ తాగలేదు, ఇప్పుడు 1 లీటర్ ఆఫ్ మిల్క్ తాగాలి అన్న ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈ ప్రేమ ఎక్కువైపోయి క్రేవింగ్స్, సో బిగ్గెస్ట్ థింగ్ గోయింగ్ త్రూ ఆల్ ద బ్రెయిన్స్, క్రేవింగ్స్ అంటే ఏం తినాలో తెలీదు. అసలు ప్రెగ్నెన్సీ ఈజ్ ఈక్వల్ టు క్రేవింగ్స్ అయిపోయింది. ఇప్పుడు ఆ క్రేవింగ్స్ అనే మెథడాలజీలో అసలు ఏది పడితే అది డైలీ ఒక చెక్ లిస్ట్, ఇది తిన్నావా, ఇది తిన్నావా, ఇది తిన్నావా, ఇది తిన్నావా. సో అది వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ బేబీ ఆర్ మన పర్సనల్ ఓన్ సాటిస్ఫాక్షన్. మన పర్సనల్ ఓన్ సాటిస్ఫాక్షన్. సో క్రేవింగ్స్ ఉంటాయి, బట్ నాట్ ఇప్పుడు మీరు చెప్పినంత చెక్ లిస్ట్ రాసుకున్నంత క్రేవింగ్స్ అయితే ఉండవు. ఏదో ఒక పర్టికులర్ ఫుడ్ తినాలి అనే క్రేవింగ్ ఉంటుంది, యూ కెన్ ఈట్ దట్. ఇప్పుడు మ్యాంగో తినాలి లేకపోతే పుల్లగా ఉన్న వస్తువుని తినాలని క్రేవింగ్ వచ్చింది అనుకోండి, ఒక మ్యాంగో 10 మ్యాంగోస్ తింటాను అంటే కనుక గ్యాస్ట్రైటిస్ వచ్చేస్తుంది, బోల్డ్ అంత యాసిడ్ యూఆర్ కన్స్యూమింగ్. అలా కాదు, మోడరేషన్లో చక్కగా ఈట్ 1 మ్యాంగో. అంటే ఇప్పుడు చాలా సినారియోస్లో ఈ క్రేవింగ్స్ వల్ల, ఇప్పుడు లెట్స్ బిర్యానీ తినాలన్నా, ఆవిడ మీద ఉన్న ప్రేమ వల్ల హీస్ గెటింగ్ దట్ బిర్యానీ అనుకుందాం. ఇక రోజు ఆ ప్రేమ ఉండటం మంచిదేనా? అసలు మంచిది కాదండి. అదే రోజు బిర్యానీ అయితే తినకూడదు. ప్లస్ అంటే ఫస్ట్ మనం చెప్పాల్సిందంటే హోమ్ మేడ్ ఫుడ్. ఒక ప్రెగ్నెంట్ లేడీ తినగలిగిన ఫుడ్ అంతా హోమ్ మేడ్ ఫుడ్డే. బయట నుంచి తెచ్చుకుని తినడం అనేది కుదరదు. దాంట్లో ఏంటంటే ఆయిల్ వాడేది కరెక్ట్గా వాడరు, ఆ మీట్ అదంతా కూడా మేబీ స్పాయిల్డ్ ఉండొచ్చు. సో ఏదైనా కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినండి, బయట ఫుడ్ తినద్దు. ఇప్పుడు సపోజ్ బయట ఫుడ్ తిని ఏదైనా బవల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ అమ్మాయికి ఒక 7th మంత్ అలా ఉంటే కనుక ఈ లూజ్ మోషన్స్తో పాటు డెలివరీ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక కొన్నిసార్లు ఎంత భయంకరమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఆ ఇన్ఫెక్షన్ వలన బేబీకి కొన్ని అవయవ లోపాలు వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. మనం ఆ బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో ఉంటుందో దానికి ఈవెన్ కెన్ డిస్టర్బ్ ద బేబీ ఫార్మేషన్. సో అందుకని బయట ఫుడ్స్ తినకూడదు ప్రెగ్నెంట్ లేడీ. కామన్ కోల్డే కదా, జలుబే కదా అని ఇప్పుడు మనం సినిమాలకి క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్తాం, కామన్ కోల్డ్ వస్తుంది. ఆ కోల్డ్ అనేది కామన్ వచ్చే వైరస్ కూడా బేబీ ఫార్మేషన్ డిస్టర్బ్ చేయటం, హార్ట్లో హోల్ లేకపోతే వినికిడి శక్తి తక్కువగా ఇవన్నీ వస్తాయి. సో ప్రెగ్నెంట్ లేడీ చాలా జాగ్రత్తగా ఉండాలి, బికాస్ షీఈస్ గెట్టింగ్ హర్ ఫ్యూచర్ జనరేషన్ అవుట్. సో అలా కామనే కదా అని అన్నీ తెచ్చుకోకూడదు, ఇన్ఫెక్షన్స్ అవి రాకూడదు. ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియో చెప్పండి. ఇప్పుడు యూజువల్గా క్లైమేటిక్ చేంజ్ ఉండొచ్చు, ఏదైనా చేంజ్ ఉండొచ్చు, లేదా న్యాచురల్గానే మనం సిక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఫీవర్ అనేది వచ్చిందనుకోండి, మనం వెళ్ళిపోయి పారాసిటమాల్స్ తీసేసుకొని మన ఓన్ ఆఫ్ మెడికేషన్ తీసుకోవడం కరెక్టేనా అసలు? లేదండి, ఎనీ ప్రెగ్నెంట్ లేడీ చిన్న కోల్డ్ అండ్ కాఫ్ కూడా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పుడు డోలో అనేది అందరికీ తెలుసు, కోవిడ్ తర్వాత ఓన్లీ డోలో మే నాట్ హెల్ప్. ఓకే. సో కొన్నిసార్లు యు ఆర్ కంప్లీట్లీ డీహైడ్రేటెడ్, అప్పుడు డోలో తీసుకోవడం కరెక్ట్ కాదు. దట్ మే ఎఫెక్ట్ యువర్ కిడ్నీ. ఓకే. సో ఇంకా ప్రెగ్నెంట్ అంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒక డోలో రోజుకు ఒక 4-5 టాబ్లెట్స్ వేసుకోవటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక పర్టికులర్ డోస్ ఉంటుంది తన బాడీ వెయిట్ని బట్టి, ఆ డోసే తీసుకోవాలి, ఎక్కువ డోసెస్ తీసుకోకూడదు. మేబీ ఇఫ్ యూఆర్ డీహైడ్రేషన్ కరెక్ట్ చేసాం అనుకోండి, ఫీవర్ దానంతా అదే తగ్గొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అ వైరల్ లైక్ మీకు యూ నో సమ్ యాంటీబయాటిక్, ఆ యాంటీబయాటిక్ వేసేసుకుంటే వైరల్ ఫీవర్ యాంటీబయాటిక్ హెల్ప్ చేయదు. వైరల్ ఫీవర్కి అసలు యాంటీబయాటిక్ అవసరం లేదు. సో దానంతట అదే తగ్గుతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, వైరస్ లెవెల్ ఎక్కువగా ఉండకుండా చూడటము, అండ్ అట్ సేమ్ టైం టెంపరేచర్స్ పెరగకుండా చూడటం. ఓకే. సో దానికి డెఫినెట్గా యూ నీడ్ అ డాక్టర్ హెల్ప్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఇంటర్ఫియరెన్స్ వల్ల ఈ చాట్ జీపీటీ అండ్ మా గూగుల్ తల్లి ఇవన్నీ ఉండటం వల్ల
ఇది అది 6th ఫింగర్ అయిపోయింది ఫోన్ అనేది. ఏది చెప్పినా విల్ గో త్రూ దట్ గూగుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు గూగుల్లో నుంచి వచ్చే ఆన్సర్స్ కానీ లేదా చాట్ జీపీటీ నుంచి వచ్చే ఆన్సర్స్ కానీ ఐడియల్గా ఎవ్రీబాడీ సినారియోకి వర్క్ అయిద్దా? డెఫినెట్గా వర్క్ అవ్వదు. మీరు ఇందాక ఫస్ట్లో అడిగారు నన్ను పీసీఓడి అని. పీసీఓడి వాళ్ళు గూగుల్ని అడిగారు అనుకోండి, ఒక జనరలైజ్డ్ ఆన్సర్ వస్తుంది. బట్ ప్రతి పీసీఓడి అమ్మాయికి జనరలైజ్డ్గా మనం ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వలేం కదా. అలాగే ప్రెగ్నెంట్ లేడీకి కూడా అదే సేమ్ ట్రీట్మెంట్, కోల్డ్ వచ్చింది కాఫ్ వచ్చింది అంటే అదే ట్రీట్మెంట్ అందరికి ఇవ్వలేం. మేబీ యు ఆర్ అండర్ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్. ఒక ప్రెగ్నెన్సీలో నువ్వు 100 kgs అయ్యావు, 100 kgs అయితే నువ్వు డోలో 650 టాబ్లెట్ నీకు పనిచేయదు. ఓకే. సో పర్టికులర్ డోస్ వెళ్ళాలి కాబట్టి దానికి కూడా నీకు డాక్టర్ హెల్ప్ కావాలి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ టు ఏ హాస్పిటల్, మీరు ఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి డాక్టర్కి. యూ షో యువర్ స్టేటస్, ఇలా ఉన్నది మాకు ఇప్పుడు, మే నాట్ బి లైక్ ఇప్పుడు రాలేను, రేపు మార్నింగ్ వస్తాను, వాట్ ఎవర్ మెడికేషన్ ఇప్పుడు ఏం తీసుకోవాలో హెల్ప్ అవుట్ అంటే బాగుంటుంది. అంతేగాని ప్రెగ్నెంట్ లేడీ కానీ ఎవరైనా కానీ గూగుల్ని సెర్చ్ చేసి అయితే మెడిసిన్స్ తీసుకోవద్దు. గెట్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దట్. అంటే ఏం తీసుకోకూడదు ఏం తీసుకోవచ్చు అనేది తెలుసుకొని మిగతాది డాక్టర్తో డిస్కస్ చేసి వేసుకోండి. అండ్ ఇంకొక థింగ్ అండి, యూజువల్గా ఇది మీరు చాలా మీ సర్వీస్లో వినుంటారు, ముహూర్తం పెట్టి ప్రెగ్నెన్సీకి వెళ్ళటం. ఇది చాలా కామన్ ప్రాక్టీస్ అయిపోయింది. ఆ పర్టికులర్ డే రోజే కన్సీవ్ అవుతాను, ఆ పర్టికులర్ టైంలోనే నాకు కన్సీవ్ అవ్వాలి నేను అన్న థింగ్స్ మాట్లాడతారు. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అండి? అంటే అసలు ఎంతవరకు? డెఫినెట్గా బ్యాడేనండి. అండ్ వాళ్ళు సక్సీడ్ కూడా అవ్వలేరు. ఎందుకంటే ముహూర్తం పెట్టుకుని కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ మెన్ అండ్ ఉమెన్. అవును. సో నా ప్రకారం ఏంటంటే ఆ స్ట్రెస్లో అంత ఎక్సెసివ్ స్ట్రెస్ తీసుకున్నప్పుడు అబ్బాయి స్పెర్మటోజోవా అంతా ఆల్టర్ అయిపోతుంది అండ్ అమ్మాయి ఎగ్స్ కూడా కొంత స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ఎక్స్పోజ్ అవుతాయి అండ్ మే నాట్ కన్సీవ్. ఇఫ్ కన్సీవ్ అయినా అబ్నార్మల్ పిల్లలే ఉంటారు. సో ఈ ఆటిస్టిక్ పిల్లలు, ఆటిజం అనేది ఎందుకు ఇంత పెరిగిపోయింది అని అంటే పేరెంట్స్ స్ట్రెస్ ఈజ్ ద ఫస్ట్ కాజ్. హైలీ స్ట్రెస్డ్ పేరెంట్స్, ఎందుకంటే పెద్ద పెద్ద జాబ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు స్ట్రెస్లో ఉంటారు. ఆ తర్వాత కూడా మదర్ కంప్లీట్ స్ట్రెస్లోనే వర్క్ చేసుకుంటూ డెలివర్ అవ్వాలి కాబట్టి ఎక్కువ ఆటిస్టిక్ పిల్లలు పుడుతున్నారు. అండ్ పేరెంట్స్ ఇద్దరి మధ్యలో గొడవలు ఉంటే దయచేసి పిల్లల్ని కనొద్దు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత యూఆర్ ఎండింగ్ అప్ ఇన్ డైవర్స్. ఈ పిల్లలు అటు ఇటు కాకుండా ఇఫ్ సపోజ్ నేను మొన్న ఒక సినారియో చూసాను అలాగే, ఆటిస్టిక్ బేబీ మదర్కి అండ్ వాళ్ళ డైవర్స్. అసలు ఈ పిల్లని ఎట్లా ఒక్క సింగిల్ పేరెంటింగ్ చేయటం ఇవన్నీ చాలా కష్టమైనవి. సో స్ట్రెస్ ఇస్ ద మెయిన్. అలా ముహూర్తం పెట్టుకుని అయితే ఏది ఫినిష్ అప్ చేయలేరు. అండ్ ఇంకా నేను చాలా విన్నాను, ముహూర్తం పెట్టుకుని పిల్లలు పుట్టడం కాకుండా చైనీస్ క్యాలెండర్ ఆర్ సమ్ క్యాలిక్యులేషన్స్ గివెన్ బై సమ్ పండిట్స్ ఇట్లా ఫాలో చేస్తే అబ్బాయి పుడతాడు. ఓకే. సో ఎవరు కావాలి, ఒకళ్ళు కొంతమందికి అమ్మాయిలు కూడా కావాలి, అబ్బాయి అమ్మాయి కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకొని పిల్లల్ని కంటాం. సో అది అసలు జరుగుద్దా? జరగదండి. అసలు ఏ స్టడీ దాన్ని ప్రూవ్ చేయాల. అంటే మీకు అబ్బాయి కావాలంటే అబ్బాయిని పుట్టించుకోవచ్చు, అమ్మాయి కావాలంటే అమ్మాయిని. ఇట్ ఈస్ ఆల్ యువర్ క్రోమోజోమ్స్ వాట్ ఈస్ డూయింగ్ దిస్. సో దిస్ ఈస్ ద సైన్స్, నో ఛాన్స్ ఇన్ ఇట్. నో ఛాన్స్. అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ సినారియోలో అత్తగారు అమ్మగారు ఆ విమెన్ మీద ఉండే సైకలాజికల్ ప్రెషర్ ఏంటంటే, నువ్వు అనవసరంగా కంగారు పడిపోయి సీ సెక్షన్ చేయించేసుకున్నావు, కొంచెం వెయిట్ చేసి ఉంటే న్యాచురల్ అయ్యి ఉండేదేమో. సో డాక్టర్ నిజంగా కంగారు పడిపోయి సీ సెక్షన్లు, కంగారు పడిపోయి న్యాచురల్ అలా అసలు అలా ఉంటుందండి? అసలు ఉండదండి. ఎలా అంటే ఇప్పుడు ఆ సిజేరియన్కి చాలా కాజెస్ ఉంటాయి కదా, మాకు ఈ పర్టికులర్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి చేస్తాము, సిజేరియన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ కొన్ని అడిషనల్ పాయింట్స్ ఏంటంటే పేషెంట్ డిస్ట్రెస్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ, అంటే పెయిన్స్ని యాక్సెప్ట్ చేయలేను అనేది, దానికోసం కూడా చాలా వరకు సిజేరియన్స్కి ఎండప్ అవుతున్నారు. మళ్ళీ పేరెంట్స్ డిస్ట్రెస్, అప్పుడు వాళ్ళ అమ్మాయి అంత సఫర్ అవడం పేరెంట్స్ చూడలేరు అనమాట. హస్బెండ్ డిస్ట్రెస్, అంటే ఓన్లీ డిస్ట్రెస్ వల్లే సి సెక్షన్ జరుగుద్దా లేకపోతే ఆ అమ్మాయి కండిషన్ వల్ల సి సెక్షన్? ఇప్పుడు ఇంతమంది వచ్చి డాక్టర్ మీద లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడు డెలివర్ అవుతుంది, ఎంత టైం పట్టిద్ది, ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేయడం వల్ల కూడా ప్లస్ ఇంకొక ముహూర్తం ఫిక్స్ చేసుకుని వస్తారు. ఈ టైం లోపల అమ్మాయి డెలివరీ అయిపోవాలి. ఆ టైం క్రాస్ అయింది, లేకపోతే ఫ్రైడే ఉంది, ఫ్రైడేలో అయిపోవాలి, సాటర్డే అవర్స్ వచ్చినాయి అంటే ఆ అమ్మాయి డెలివరీ అవ్వకూడదు.
సో అప్పుడైతే యూ హ్యావ్ టు డూ సిజేరియన్. ఒక పాయింట్ దాటిన తర్వాత సిజేరియన్ చేయడం కూడా చాలా కష్టం. ఇప్పుడు హెడ్ కిందకి వెళ్ళిపోయింది పెల్విస్లోకి, వెజైనా దగ్గరికి రీచ్ అవుతున్నప్పుడు వాళ్ళు వచ్చేసి మాకు టైం దాటిపోయింది సిజేరియన్ చేయమంటే కనుక అది చాలా అంటే డేంజరస్ కూడా. సమ్టైమ్స్ యూట్రస్ స్టేర్ అయిపోతుంది లోపల, అవన్నీ ఉంటాయి. సో ముహూర్తం పెట్టుకొని ఏది చేయలేం, నార్మల్ డెలివరీ అసలు ప్లాన్ చేయలేం. సో దేనికైనా పేషెన్స్ కావాలి. అట్ ద ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే నార్మల్ డెలివరీ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ చాలా ఉంది. దానికోసం ఎక్సర్సైజులు చేస్తున్నారు, కానీ లాస్ట్ మినిట్లోకి వచ్చేసరికి వాళ్ళ కోఆపరేషన్ అనేది మిస్ అయిపోతుంది. ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే ఒక ఆబ్స్ట్రిషన్ పేషెంట్ మధ్యలో కూడా మంచి బాండింగ్ అనేది కావాలి. ఎంత బాండింగ్ కావాలి అని అంటే మీరు అట్లీస్ట్ ఒక 3-4 విజిట్స్ బిఫోర్ డెలివరీ డాక్టర్ని కలవాలి. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఒక మంచి బాండ్ ఫామ్ అవ్వాలి. అండ్ డాక్టర్ చెప్పింది నువ్వు కంప్లీట్గా ఒబే చేయగలగాలి. ఆ టైంలో డాక్టర్ కోఆపరేటివ్గా ఉంటే నీ డెలివరీ బికమ్స్ ఈజీ. నీవు ఎంతసేపు నా పెయిన్ తగ్గాలి అనేది ఆప్ చేయకూడదు. బోత్ నీ పెయిన్ చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం నీ బేబీ లోపల నుంచి డెలివర్ అవుతుంది, దాన్ని కూడా నువ్వు చూడాలి. ఇప్పుడు సి సెక్షన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఎవ్రీవన్ అండి? కాదండి. ఇప్పుడు సి సెక్షన్ ఈజ్ అన్ అబ్నార్మల్ థింగ్ విచ్ ఈజ్ హ్యాపెనింగ్. మామూలుగా అయితే 90% ఎవ్రీవన్ షుడ్ డెలివర్ నార్మల్గా, వెజైనల్గా డెలివర్ అవ్వాలి. అండ్ ఒక 10 or 8% షుడ్ డెలివర్ విత్ సిజేరియన్ సెక్షన్. వాట్ ఈస్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫర్ సి సెక్షన్ ఏంటంటే యూజువల్గా ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను అడగడానికి కారణం ఏంటంటే ఈ సి సెక్షన్ చేయించుకున్న వాళ్ళు ఈ ఫుడ్స్ తినకూడదు, ఎన్ని జాగ్రత్తగా ఉండాలి, ఇది ఒక భయం. సి సెక్షన్ చేయించుకున్నాక కొన్నాళ్ళు క్యారీ ఫార్వర్డ్ అవుద్ది, చేయించుకోక ముందు కూడా కొన్నేళ్ళు అమ్మో నాకు సి సెక్షన్ వద్దు, సి సెక్షన్ వల్ల నిజంగా అంత భయపడాలా? అండ్ ఒకవేళ సి సెక్షన్ నిజంగా జరిగిపోయింది, ఈ ఫుడ్స్ కూడా అంత భయపెట్టేసేలాగా అసలు అయ్యని ఇవని వెదర్? లేదండి, అసలు ఇప్పుడు అందరికీ సిజేరియన్ అవసరం లేదు మనం అనుకున్నట్టుగా. ఒకవేళ కనుక వాళ్ళు సి సెక్షన్ కనుక చేయించుకుంటే తీసుకోకూడని ఫుడ్స్ అంటూ ఏమీ లేవు. ఓకే, సో జస్ట్ లైక్ నార్మల్ డెలివరీ. కానీ నార్మల్ డెలివరీ ఈజ్ లైక్ వెరీ ఈజియర్ ప్రాసెస్, సిజేరియన్ ఈజ్ మోర్ డిఫికల్ట్ పాత్. మేబీ ఒక ఫ్యూ అవర్స్ ఆఫ్ పెయిన్ మీరు మిస్ అవుతారేమో, కానీ ఆ తర్వాత పెయిన్స్ అన్నీ ఉంటాయి సి సెక్షన్ చేసిన తర్వాత. అండ్ వన్స్ యువర్ అబ్డోమిన్ ఈజ్ కట్, ఇంకా నువ్వు నెంబర్ ఆఫ్ డెలివరీస్ ఎన్ని అయినా కూడా అగైన్ ఇట్ షుడ్ బి అ కట్. మళ్ళీ సి సెక్షన్ చేయాలి. ఇంకా న్యాచురల్ అనేది ఛాన్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫస్ట్ డెలివరీ షుడ్ బి ఆల్వేస్ నార్మల్. ఇంకా తను ఎన్ని డెలివరీస్ అయినా మళ్ళీ నార్మల్ అవ్వే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పర్టిక్యులర్ సినారియో చెప్పండి. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎవరన్నా వచ్చి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ లైఫ్లో అసలు ఒక పర్సన్కి, మేబీ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఫర్టిలిటీ ఇది పక్కన పెట్టేసి అసలు ఒక హ్యూమన్ బాడీకి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్? డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది అందరికీ కావాలి. ఇప్పుడు మన ఓల్డెన్ డేస్ తీసుకుంటే మెన్ ఉమెన్ ఇద్దరు చాలా కష్టపడేవాళ్ళు. చక్కగా అన్ని వర్క్స్, ఇంట్లో వర్క్స్ అన్ని లేడీ చేసుకుంటే బయట వర్క్స్ అన్ని మెన్ చేసుకుని వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇన్ని డిసీజెస్ లేవు, అసలు ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ మనం వినలేదు. ఇప్పుడు ఎందుకు ఇన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ స్టార్ట్ అయ్యాయి అంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇప్పుడు ఉమెన్కి అయితే ఆల్మోస్ట్ అన్ని గ్రైండర్, మిక్సీ అన్నీ వచ్చేసినాయి. సో అవన్నిటితో ఫ్రీ టైం వచ్చేసింది. ఆ ఫ్రీ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతున్నారు. టైం ఎక్కువ ఉండడం, ఆ ఉన్న టైంని వీళ్ళు మేనేజ్ చేయలేక ఇప్పుడు సరే ఇంత అయిపోయిన తర్వాత కామన్గా వచ్చే ఆన్సర్ టైం ఉండదండి మాకు అని చెప్పేసి, ఆ పర్టికులర్ ఆ టైం ఉండదు అన్న వర్డ్కి. అండ్ కొంతమంది నేను ఇంట్లో పని బోల్డ్ అని చేస్తాను, వెదర్ ఇది నిజంగా స్ట్రెంథనింగ్ ఆఫ్ బాడీకి పనికి వస్తుందా లేదా ఐడియల్ సినారియోస్కేనా? ఇది అందరికీ ఎక్సర్సైజ్ కావాలండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎవరికి ఎక్సర్సైజ్ సజెస్ట్ చేసినా కామన్ ఆన్సర్ నాకు వచ్చేదైతే టైం లేదండి, చాలా బిజీగా ఉంటాము అనేది ఆన్సర్. పిల్లలకి చెప్తుంటే మాకు అసలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోద్ది, మాకు టైం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇంట్లో హౌస్ వైఫ్ చెప్తే హౌస్ వైఫ్ అయితే నాకు అసలు టైం ఉండదు అంటుంది. ఒక వర్కింగ్ ఉమెన్ చెప్తే నేను చాలా బిజీ అంటుంది. సో ఎవరికి ఎక్సర్సైజ్ చెప్పాలి అసలు? కదా అందరు చేయాలి ఎక్సర్సైజ్. అంటే ఎక్సర్సైజ్ అంటే నాట్ లైక్ ఇప్పుడు వాకింగ్ చేస్తారు, అవర్స్ టుగెదర్ వాక్ చేయడం కాదు. అది అని కూడా స్మార్ట్గా ప్లాన్ చేసుకోని ఎక్సర్సైజ్, కొంత వెయిట్ లిఫ్టింగ్, కొంత ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక
బోత్ యువర్ మజిల్ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ యువర్ బోన్ షుడ్ బి స్ట్రాంగ్. ఇంకో అది ఓన్లీ ఎక్సర్సైజ్తోనే అచీవ్ చేయగలం. అంతే, ఇంక ఛాన్స్ లేదు. ఛాన్స్ లేదు. అంటే నేను చాలా మంచి ఫుడ్ తింటాను, మంచి ప్రోటీన్ తింటాను, చక్క ఫ్రూట్స్ తింటాను, కానీ నేను అసలు ఎక్సర్సైజ్ చేయను అంటే కూడా దట్ ఈస్ ఆల్సో రాంగ్. నువ్వు అంత మంచి ఫుడ్ తిన్నదానికి దెర్ ఇస్ నో ఎక్సర్సైజ్ కదా. సో యూఆర్ మిస్సింగ్ యువర్ మజిల్, యూఆర్ మిస్సింగ్ యువర్ బోన్, అన్నీ మిస్ చేసుకుంటున్నాం. కాబట్టి అందరికి ఎక్సర్సైజ్ కావాలి, బట్ ఎవరికి సూట్ అయ్యే ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పిల్లలు యూఎస్ వెళ్ళిపోయి ఉంటారు, ఇంకా మాది ఏముందిలే అయిపోయింది, ఈ కైండ్ ఆఫ్ మనం ఎక్కడికి వెళ్తాంలే ఏముందిలే. సో వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఎక్సర్సైజెస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు, గెట్ టుగెదర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. సో అలాగా హ్యాలో లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారండి, అప్పటి వరకు వాళ్ళు వెరీ బిజీ, మ్యారేజెస్, పిల్లల చదువులు అన్నీ అయిపోతాయి. పిల్లలందరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి ఒక ఎంటీనెస్ సిండ్రోమ్ లాగా క్రియేట్ అయిపోతుంది. అంటే వాళ్ళు ఇంకా లైఫ్లో ఏది లేనట్టు. నేను అని చెప్తాను, దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ పీరియడ్ ఇన్ యువర్ ఎంటైర్ లైఫ్ దీంట్లో. సో దాన్ని ఎంజాయ్ చేయాలి. యాక్చువల్గా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారంటే అప్పటి వరకు మీరు ఎన్ని హెడేక్స్, ఎంత స్ట్రెస్ అన్నీ తీసుకున్నారు కదా. ఇప్పుడు స్టార్ట్ యువర్ న్యూ లైఫ్ అంటాను. అది అమ్మాయిలకి మెనోపాజ్ ఇష్యూస్ ఎంత ఫేస్ చేస్తారు యూజువల్గా. ఆ టైంలోనే మెనోపాజ్ కూడా వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే యూ షుడ్ గో అవుట్. వీరికి ఎలాంటి ప్లేస్ హ్యాపీగా ఉంటే అలాంటి ప్లేస్. కొంతమందికి స్పిరిచువల్గా ఉండటం ఇష్టం, ఈ స్పిరిచువల్గా యాక్టివ్గా ఉండండి. కొంతమందికి ఆ సోషల్గా యాక్టివ్గా ఉంటాం. అలా రకరకాల వాళ్ళకి ఎలా నచ్చితే అలా యాక్టివ్గా ఉండడం మాత్రం ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్, యాక్టివిటీ, మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే అసలు వాళ్ళకి ఇంకా తర్వాత ఏ ప్రాబ్లమ్స్ రావు. పిల్లలు కూడా వాళ్ళు బర్డెన్ అవ్వరు. వాళ్ళు పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ ఫ్రీక్వెంట్ అంటే ఆ టైం నుంచి మీకు ఏంటంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి బీపీలు, షుగర్లు కనపడతా ఉంటాయి. ఎవ్రీ మంత్ ఒక చెకప్కి వెళ్ళండి, ఆర్గనైజ్డ్గా నెససరీ మెడికేషన్స్ వేసుకోండి, అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉంటే అసలు నెక్స్ట్ లైఫ్ అంతా హ్యాపీ. అండ్ ఈ పర్టికులర్ సినారియో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇస్తారు, వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ దట్ ఇంజెక్షన్స్ అండి? అంటే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు అసలు అలాంటి? అంటే క్యాన్సర్ ఇంజెక్షన్ అంటే మనకు ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనకి ఇంజెక్షన్ ఉంది, నాట్ ఫర్ ఆల్ క్యాన్సర్స్. ఆ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఏంటంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని ఒక వైరస్ ద్వారా వస్తుంది మనకి, హెచ్పివి. ఓన్లీ క్యాన్సర్ వైరస్ ద్వారా వచ్చేది ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్. సో ఆ వైరస్ రాకోకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఇది ఆఫ్టర్ మెనార్కీ ఎవరైనా అమ్మాయిలకి వన్స్ మెచ్యూర్ అయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ దట్ కోర్స్ అనమాట. 3 doses ఇవ్వాలి. ఒక 0 dose, ఒకటి 2nd month, ఇంకొకటి 6th month. దట్స్ ఆల్ ఫినిష్డ్. సో మ్యారేజ్ తర్వాత తీసుకోవచ్చు. సో మీరు అది కనుక ఈ చిన్నప్పుడు అవ్వలేదు, బిఫోర్ 10th standard అవ్వలేదు అని అనుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తీసుకోవచ్చు. 45 years వచ్చే వరకు ఎప్పుడో ఒకటి మీ లైఫ్ టైంలో తీసుకోవచ్చు. దీనివల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. సో దీని గురించి చాలా మిత్ ఉందండి. అంటే ఇది తీసుకుంటే ప్యూబర్టీ త్వరగా ఈ ఓల్డ్ అయిపోతాం, ఆ థింగ్స్ అయ్యేమి ఏం లేవు. మీరు స్టార్ట్ చేయాల్సిందే ఆఫ్టర్ ప్యూబర్టీనే స్టార్ట్ చేయాలి. అండ్ ఈవెన్ మెన్ కూడా తీసుకోవాలి వ్యాక్సిన్. మెన్ కూడా ఉంటుంది, మెన్ కూడా తీసుకోవాలి వ్యాక్సిన్. వాళ్ళకు కూడా హెచ్పివి వైరస్ ద్వారా పినైల్ క్యాన్సర్స్ వస్తాయి. సో దాని నుంచి ప్రొటెక్షన్కి మెన్ కూడా తీసుకోవాలి. అబ్బాయిలు కూడా ప్యూబర్టీ ఏజ్ వచ్చిన తర్వాత అబ్బాయిలకు కూడా ఇవ్వాలి వ్యాక్సిన్. సో కమింగ్ టు దిస్ థింగ్ అండి, ఇప్పుడు మనం ఐడియల్గా సూపర్ ఫుడ్స్ అని చెప్పేసి కొన్ని అనుకుంటాం. ఈ ఐడియల్గా ఉండే సూపర్ ఫుడ్స్ కన్జంప్షన్ నేను మిగతా ఏమి తిన్నాను, ఈ సూపర్ ఫుడ్సే తింటాను, ఈ సూపర్ ఫుడ్స్ వల్లే నాకు స్ట్రెంథనింగ్ ఉంటుంది, అలాంటి సినారియోస్లో మీరు ఇవ్వబోయే సజెషన్ అంటే ఆ సూపర్ ఫుడ్స్ కన్జంప్షన్ ఎలా తినాలి అసలు? ఎంత ఇప్పుడు బాదం మంచిది, ఎంత అసలు క్యాష్యూనట్ మంచిది, ఎంత? అది కూడా నేను చాలా మందిలో అబ్జర్వ్ చేశాను. మీరు సూపర్ ఫుడ్ అంటే నాకు ఎగ్ గుర్తొచ్చింది. సో ఎగ్స్ తినొచ్చు, బట్ ఇన్ ఏ మోడరేషన్. అంటే ఇప్పుడు వెరీ ఫిజికల్లీ యాక్టివ్గా ఉన్నవాళ్ళు 5-6 eggs అట్లా తీసుకుంటారు. నార్మల్ నాట్ ఎక్సర్సైజింగ్ ఇంట్లోనే ఉండేవాళ్ళు ఒక 5-6 eggs తినేయటం, లేకపోతే ఇన్ని బాదం తీసేసుకోవడం, అవి అన్ని మంచిది కాదు. ఏ సూపర్ ఫుడ్ అయినా ఇన్ ఏ మోడరేషన్.
లిమిటెడ్ క్వాంటిటీలో. ఇప్పుడు బాదం తినాలనుకుంటున్నారు, ఒక 10 అట్లా తీసుకోండి, అంతేగాని అంతేగాని కేజీలు తినకూడదు. అట్లనే ఎగ్స్ కూడా ఏదైనా కానీ లిమిటేషన్లోనే తినాలి. అస్సలు తీసుకోకూడని ఫుడ్స్ ఏంటండి? అంటే ఇప్పుడు యు ఆర్ గోయింగ్ త్రూ దిస్ ప్రెగ్నెన్సీ ఆర్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, అసలు ఐడియల్ లైఫ్ స్టైల్కి అస్సలు తీసుకోకూడని ఫుడ్స్. ఫోన్లే పర్లేదులే, అప్పుడప్పుడు కన్సంప్షన్ చేస్తాను ఆల్కహాల్, అప్పుడప్పుడు కన్సంప్షన్ చేస్తాను స్మోక్, అసలు అలాగ ఫ్యూ థింగ్స్ మనం అసలు కన్సిడర్ కంపల్సరీ చేయాల్సిన థింగ్స్ ఏమున్నాయి? అస్సలు తినకూడని ఫుడ్ అంటే అయితే ఫుడ్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు మీరు అన్నట్టు స్మోకింగ్, డ్రింకింగ్, వేపింగ్ ఇట్లాంటి అయితే నో నో నో, ఓకే, అస్సలు తీసుకోకూడదు. అసలు కన్సిడర్ చేయని ఫుడ్స్ అంటే ఏముండదు, ఏదైనా మోడరేషన్. ఇప్పుడు కాఫీ తాగే అలవాటు ఉంటుంది చాలామంది అమ్మాయిలకి, అది లేకుండా ఉండలేరు. సో ప్రెగ్నెన్సీ వచ్చింది, సో దట్ మీరు కాఫీ వదిలేయండి అని ఏం చెప్పం. వన్స్ ఈజ్ ఓకే. ఆర్ ఇంకా అది కూడా అలవాటు అయిపోయిందంటే ఇంకొక ½ కప్ తగ్గించుకుంటూ వచ్చి ఆపేయటం బెటర్. అట్లానే అని అన్నీ ఆపేవి. కానీ కొంతమంది ఈ ఫుడ్స్ అంటే మీరు గుర్తొచ్చింది, కొన్ని మెడికేషన్స్ వేసుకుంటారు ఇది ప్రెగ్నెన్సీ ముందు. ఫర్ సపోజ్ థైరాయిడ్ గురించి కొంతమందికి ఫిట్స్ ఉంటాయి, ఆర్ కొంతమందికి కొన్ని కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళు కొన్ని మెడికేషన్ వేసుకుంటారు. సో వీళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది, వెంటనే ఏంటంటే బేబీకి ఏమన్నా అవుతుందేమో అన్న భయానికి మొత్తం మందులు ఆపేస్తారు. సో డోంట్ డూ దట్. మీ థైరాయిడ్ కంట్రోల్లో ఉంది, మీకు చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది, కంటిన్యూ దట్ అండ్ సీక్ డాక్టర్స్ హెల్ప్. మేబీ డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తారు. అట్లానే ఫిట్స్ వచ్చే అమ్మాయికి కూడా కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, సో వాళ్ళు మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు, ప్రెగ్నెన్సీ రాగానే డయాబెటిక్ మెడికేషన్ ఆపేస్తారు. సో ఆపేసరికి ఏమవుతుంది, ఆ షుగర్ లెవెల్స్ బాగా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది వీళ్ళకి. షుగర్ లెవెల్స్ పెరగంగానే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, తర్వాత బేబీకి ఇన్ఫెక్షన్స్, అబార్షన్స్ చాలానే ఉంటాయి. అండ్ ఇలాంటి మెడికేషన్స్, క్రానిక్ డిసీజెస్ ఉండి మెడికేషన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటుంటే ముందు డాక్టర్ని కలవాలి. వెదర్ ఈ మెడికేషన్ పర్టికులర్ సెట్ ఆఫ్ మెడికేషన్తో నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా, ప్లాన్ చేసుకోవచ్చు అని అంటే కనుక ఎంత డోసెస్ తీసుకోవాలి, ఏదైనా ఆల్టరేషన్ ఉందా. కొన్ని మంది సైకాట్రీ మెడికేషన్ తీసుకుంటారు, సమ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటుంది, షైజోఫ్రీనియా ఇవన్నీ. వాళ్ళు కూడా అంతే, ఆ మెడికేషన్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా. ఈవెన్ మెన్లో కూడా పిల్లలు పుట్టట్లేదు, సో లైక్ అతను థైరాయిడ్ వేసుకుంటున్నాడు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాడు అండ్ సైకాట్రిక్ మెడిసిన్స్ వేసుకుంటున్నాడు, కొన్ని డ్రగ్స్ డెఫినెట్గా ఆల్టర్ చేయాలి. ఆల్టర్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇంకొక సినారియో అండి, అంటే ఇది ఒబిసిస్ ఉంటారు కానీ వాళ్ళు ఒబిసిస్ అని చెప్తే వాళ్ళు వినడానికి ఇష్టపడరు. ఉన్నది ఒకటే జీవితం, ఈ స్లోగన్ ఉంది చూసారా, ఓన్లీ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం అన్నట్టు, ఇదే నీ లాస్ట్ లైఫ్ అన్నట్టు. సో ఇలా వాదించే వాళ్ళకి ఇప్పుడు ఏముందిలేరా పోతాం, ఏముందిలేరా ఏమన్నా ఆపిందా దీన్ని. సో ఇప్పుడు ఆ పర్టిక్యులర్ అండర్లైనింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసే వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది ఒబేసిటీ ఉన్న ప్రెగ్నెన్సీలో కానీ? యూజువల్గా ఒబేస్ పీపుల్ కన్సీవ్ అవటం కొంచెం కష్టమే. మీరు ఫర్ సపోజ్ ఒక 100 kgs ఉన్న అమ్మాయికి అంత ఈజీగా ప్రెగ్నెన్సీ అయితే రాదు. సో ఆ అమ్మాయి ఒబేసిటీయే ఆ అమ్మాయికి శాపం లాగా అనమాట, ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా జరగదు. సో ప్రాపర్గా మెడికేషన్ తీసుకొని ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ వస్తే షీల్ బి లైక్ హ్యాపీ. ఈ 100 kgsలోనో ఎంతో ఉండి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ఒకవేళ వచ్చినా కూడా షీల్ హ్యావ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ప్రెగ్నెన్సీ అంతలో మళ్ళీ బీపీస్ కనిపించటం, డయాబెటీస్ కనిపించటం, దానికి మళ్ళీ మెడికేషన్ తీసుకోవటం, ఈ బీపీ ఎఫెక్ట్ అండ్ డయాబెటీస్ ఎఫెక్ట్ బేబీ మీద కనిపించటం, ఇవన్నీ ఉంటాయి. సో నార్మల్ వెయిట్కి రాలేకపోయినా అట్లీస్ట్ ఒక 15-16 kgs అన్న లాస్ అయ్యి అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. కానీ ఇలాంటి డైట్ రిలేటెడ్ థింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు చాలామందికి ఉండే ఫోమోస్ ఏంటంటే కీటోజెనిక్ డైట్ అని. అంటే అప్పటిదాకా మనం ప్రశాంతంగా అన్నీ తింటాం, ఆల్ ఆఫ్ ఎ సడన్ కీటోజెనిక్ డైట్ అంటాడు, వేగన్ అంటాడు, లేదా అదంటాడు ఇదంటాడు. హౌ లాంగ్ దే నిజంగా ఇన్ని రోజులు లైక్ ఒక 30 years వాడు ఇష్టం వచ్చినట్టు తిని, లేదా ఒక లైఫ్ స్టైల్ గాడు అలవాటు, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక్కసారిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఆల్ ఆఫ్ ఎ థింగ్స్ మారిపోయి నేను రాత్రి సన్నబడిపోవాలి. ఈ థింగ్స్ ఎక్కువ కాలం చేయలేక మళ్ళీ మానేసి
వీటి వల్ల ఏంటండి ఈ పర్టికులర్ సినారియోలో మీరు ఏం సజెషన్ ఇస్తారు వాళ్ళకి? యాక్చువల్గా ఒక రియలైజేషన్ రావడం, ఇంత ఒబేస్గా ఉన్న వాళ్ళకి గుడ్ అనే చెప్పాలి మనం. అట్లీస్ట్ ఏదో ఒక డైట్ ఫాలో అయితే వెయిట్ తగ్గుతాను అన్న రియలైజేషన్ అయితే వచ్చింది, కానీ దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాడు. సో ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఇంత ఓవర్ ఈటింగ్ చేస్తున్నాడంటేనే కొంత డిప్రెస్డ్ ఉండుంటాయి వీళ్ళకి, డిప్రెషన్స్ లాంటివి అట్లాంటివి. సో అవి కరెక్ట్ చేయాలి. దే నీడ్ అ థరో కౌన్సిలింగ్. వాళ్ళ తినే ఫుడ్ ఇది యాప్ట్ కాదు, నీ వెయిట్ యాప్ట్ కాదు అనేది మంచి కౌన్సిలింగ్ కనుక తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఎంత ఒబేస్గా ఉన్నాడు, వెదర్ హీ కమ్స్ అండర్ ఓవర్ వెయిట్ కేటగిరీ ఆర్ ఒబేస్ కేటగిరీలోకి వస్తాడా అని. ఓవర్ వెయిట్ వాళ్ళు అయితే కనుక ఈజీగా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో వచ్చేయచ్చు. ఈ ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఒకవేళ కనుక వాళ్ళు తరచుగా డైట్ చేస్తాం మళ్ళీ ఫ్లిప్ అయిపోయి మళ్ళీ అంత లావ్ అయిపోతున్నారు అంటే దే కెన్ టేక్ ఇప్పుడు మెడికల్ హెల్ప్, యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ వచ్చాయి, ఆర్ సర్జికల్ హెల్ప్ తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు లాప్రోస్కోపిక్గా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్లు ఇవన్నీ చేస్తున్నారు. అవి తీసుకొని వెయిట్ తగ్గి అప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. అంతేగాని మా వాట్సాప్ యూనివర్సిటీలు పనికిరావు. ఈ దాంట్లో వచ్చే డైట్స్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా, కీటో డైట్, ఇవన్నీ అయితే నాట్ గుడ్ ఫర్. ఇది బాగా అలవాటు అయిపోయింది మేము. లెగ్సామా, చాట్ జీపీటీ ఓపెన్ చేసామా, నా వెయిట్ ఎంత, నాకు డైట్ చాట్ ఇవ్వు. సో ఈ డైట్ చాట్ అనేది నిజంగా నాకు పనికొచ్చేదనా ఐడియల్గా? అసలు డైట్ చాట్ ఫాలో అవడం అనేది చాలా కష్టం. దాంట్లో వచ్చిన డైట్ అంతా మీరు ఫాలో అవడం అనేది కష్టం. అండ్ ప్లస్ అవన్నీ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ అవన్నీ ఉంటాయి. మన ఇండియన్ ఫుడ్తో మనకి డైట్ చాట్ కావాలి. అంతే. ఇప్పుడు మార్నింగ్ లెగ్సి నువ్వు అవకాడో తిను అని అంటే అసలు ఎప్పుడు అవకాడో తిన్నాడు, అవకాడో తినలేడు. సో నువ్వు మార్నింగ్ నీ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉందా, సో దాన్ని ఒక 10 ఇడ్లీస్ తింటావా నువ్వు, దాన్ని రీప్లేస్ చేద్దాం. సో ఇడ్లీని ఒక 3 ఇడ్లీస్ పెట్టుకొని మిగతా ఎగ్స్తో రీప్లేస్మెంట్, కొంత మూమెంట్ స్టార్ట్ చేయించడం, వాకింగ్ లాగా, ఇంట్లో తిరుగు, లేకపోతే ఈ పని చేయి ఆ పని చేయని మూమెంట్ ఇవ్వటం, అక్కడి నుంచే వెయిట్ లాస్ తీసుకురావాలి. అంటే మన ఇంట్లో మన దగ్గర మనం తినే ఫుడ్స్లోంచే ఆల్టరేషన్ తీసుకురావాలి. కానీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని అక్కడే వాళ్ళు ఇచ్చిన డైట్ తీసుకొని మనం సన్నగా అవటం అనేది చాలా కష్టం. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సింగ్ కూడా చాలా 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 పెరిగిపోయిందండి. అంటే లైక్ ఆ ప్రోడక్ట్ వాడండి 30 డేస్లో తగ్గిపోతావు, ఈ ప్రోడక్ట్ వాడండి 100 డేస్లో తగ్గిపోతావు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ బాటిల్ చూపిస్తారు, ఈ బాటిల్ వాడితే ఇంత వెయిట్ తగ్గిపోతావు అని చెప్పు. ఆ బాటిల్లో అసలు ఇంగ్రీడియంట్స్ అసలు ఏమున్నాయి అనేది నువ్వు చూడాలి. బికాజ్ మీరు ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేస్తున్నారంటేనే యూఆర్ గుడ్ ఇనఫ్ నాలెడ్జ్ ఉంది కదా. ప్రతి ఇంగ్రీడియంట్ని యూ సర్చ్ అండ్ సీ. దాని మూలన వెయిట్ లాస్ ఎట్లా వస్తుంది, దాంట్లో ఏముంది వెయిట్ లాస్ అయ్యేది ఎలిమెంట్ ఏముంది, దానికి నిజంగా వెయిట్ లాస్ ఎంత పర్సంటేజ్ వస్తుంది, అది మనకు కరెక్టా కాదా, అసలు నా బాడీకి సెట్ అవుద్దా. ఇఫ్ ఇన్ సపోజ్ నీకు డౌట్ ఉన్నాయంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి నేను ఇది తీసుకోవాలనుకుంటున్నాను అని. అసలు ఇట్లా మనకి చాలా ఉన్నాయి. అలా ఏంటంటే కొన్ని డ్రింక్స్ తాగేసి కొన్ని మెడికేషన్ తాగేస్తే వెయిట్ లాస్ అయిపోతారు అని. అది అసలు మెయిన్, అది ఆ పర్టిక్యులర్ టైం వరకు వెయిట్ లాస్ కనిపిస్తుంది కానీ వెరీ బ్యాడ్ షేప్లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? సడన్గా 10 కేజీలు తగ్గిపోయాను, చాలా హోలిస్టిక్గా ఫీల్ అయిపోతారు, 20 కేజీలు తగ్గిపోయాను. అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఒక వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలన్నప్పుడు కొన్ని పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. లైక్ మన లిపిడ్ ప్రొఫైల్ ఎంత ఉంది, మన లివర్ ఎలా ఈ ఫ్యాట్ని మెటబలైజ్ చేసుకుంటుంది, అసలు మన ఎల్ఎఫ్టి ప్రొఫైల్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకోవాలి. మన వైటమిన్ డి స్టేటస్ ఏంటి, B12 స్టేటస్ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి. కొన్ని స్టడీస్ చెప్తున్నాయి వైటమిన్ డి లెవెల్స్ బాగా లోగా ఉన్న ఓవర్ ఈటింగ్ చేస్తారు. సో కరెక్ట్ యువర్ వైటమిన్ డి లెవెల్ ఫస్ట్, దెన్ గో ఇన్ టు యువర్ డైట్స్. ఇవేమి ఫాలో అవ్వు. వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు కాబట్టి నువ్వు ఆ మెడిసిన్ తీసేసుకోవడం వలన టెంపరీ వెయిట్ లాస్ అవ్వటం, దాంతో మజిల్ లాస్ అయిపోతారు. ఇట్ ఈస్ నాట్ యువర్ ఫ్యాట్ ఈస్ గోయింగ్ డౌన్, యువర్ మజిల్ ఈస్ గోయింగ్ డౌన్, వీక్ అని అయిపోతారు. తర్వాత వాళ్ళ మినిమం యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేసుకోలేరు. సో అందుకని ప్రతిదానికి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ వచ్చేసారు. టేక్ అన్ ఎక్స్పర్ట్ సజెషన్. ఇప్పుడు న్యూట్రిషనిస్టులు అనేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, చాలా మంది అయిపోయారండి. అసలు ఆ న్యూట్రిషనిస్టులనే మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తారు. వాట్ డైట్ యూ హ్యావ్ టు టేక్, క్యాలరీ డెఫిసిట్ డైట్ ఇస్ ద బెస్ట్ డైట్ అండి. డైటీషియన్ ఎవరు, న్యూట్రిషనిస్ట్ ఎవరు, ఆయనకి ఏమైనా డిగ్రీ ఉందా లేదా ఎవరిని పడితే ఆయన ఫాలో అయిపోవచ్చు? లేదండి, న్యూట్రిషనిస్ట్ అనేవాళ్ళు పర్టికులర్ కోర్స్ చేసి
దాని మీద అవగాహనతో మీకు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ద్వారానే వెళ్ళాలి. ఓకే. ఎవడు పడితే వాడు న్యూట్రిషనిస్ట్ అనుకుంటే కుదరదు. అండ్ ఈ ఫేక్ యూనివర్సిటీస్ నుంచి అది డిగ్రీస్ తెచ్చుకున్న వాళ్ళు కాదు. యూ సీ దేర్ క్వాలిఫికేషన్ అండ్ గో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అండి, ఇప్పుడు లెట్సే నార్త్ ఇన్ఫ్లుయెన్స్ చాలా. ఇప్పుడు మనం సౌత్లో ఉన్నాం కాబట్టి నార్త్ వాళ్ళకి మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారేమో. ఇప్పుడు సన్నపడ్డారు, 100 kgs పర్సన్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 55కో 45కో ఏదో అతను ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ పెట్టడం, వాళ్ళు గెట్ యూ డైట్స్ అని ఫాలో అయ్యారు. వీళ్ళు ఒక రోల్ మోడల్ కింద వీళ్ళు ఇస్తున్న డైట్స్ ఆ పర్సన్కి సెట్ అయిన డైటా లేకపోతే వీడికి కూడా సెట్ అవుద్దా? అవ్వదు కదా. ఇప్పుడు అందరికీ ఒకటే డైట్ ఎట్లా సెట్ అవుతుంది? డెఫినెట్గా అవ్వదు. నీ బాడీ అసలు ప్రోటీన్ నువ్వు ఎక్సెస్గా తింటే దాన్ని ఇది చేసుకోవాలి కదా లోపలంతా. కొంతమందికి ప్రోటీన్ తింటే లాస్ వస్తుంది, కొంతమందికి పెరుగుతారు. సో ఒకటికి సెట్ అయిన డైట్ మనకి సెట్ అవుతుంది అనే ఇదే లేదు. ఓకే. అసలు ఏ డైట్ ఫాలో అవ్వకుండా బేసిక్ డైట్ ఏంటంటే నువ్వు తినే అమౌంట్ ఆఫ్ ఫుడ్ని తగ్గించు, క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తే డెఫినెట్గా వెయిట్ లాస్ వస్తుంది. బట్ క్యాలరీ డెఫిసిట్తో వెయిట్ లాస్ వచ్చింది నాట్ ఇనఫ్, యూ నీడ్ ఎక్సర్సైజ్. ఓకే. అండ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు మార్కెట్లో ఉండే ప్రతి ప్రోడక్ట్ మీద 10 grams ప్రోటీన్, 8 grams ప్రోటీన్, ఆ ప్రోటీన్, ఈ ప్రోటీన్, 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి మనం తింటున్న గోధుమ పిండి, బ్రెడ్ అవి కూడా ప్రోటీన్ అని చెప్పేసి రాస్తున్నారు. వెదర్ ఆల్ ప్రోటీన్స్ ఆర్ గుడ్? నాట్ అన్ని ప్రోటీన్స్ ఆర్ నాట్ గుడ్ యాక్చువల్గా. మనం బెస్ట్ ప్రోటీన్ వాట్ వే కెన్ హ్యావ్ ఇస్ మన ఇంట్లో దొరికే ప్రోటీన్ తీసుకుంటాం ఇస్ ద బెస్ట్ సోర్స్. అలా కాకుండా మీరు తీసుకోవాలంటే వే ప్రోటీన్ ఇస్ ద బెస్ట్. అది కూడా దేని నుంచి డిరైవ్ అయింది, ఎట్లా వచ్చింది, సోర్స్ ప్రోటీన్ అన్న నాలెడ్జ్ ఉండి తీసుకోవాలి. దొరికింది తీసుకోకూడదు. అండ్ అన్నెసెసరీ ప్రోటీన్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు జిమ్, నేను చాలా మందిని చూస్తూ ఉంటాను, జిమ్కి వెళ్తున్నామని ప్రోటీన్ తీసేసుకుంటున్నారు, స్టెరాయిడ్స్. అండ్ అది కూడా మీకు ప్రాబ్లమ్స్ ఇస్తుంది. ఆ ఎక్సెస్ ప్రోటీన్ విల్ బీ అ బర్డెన్ టు యువర్ కిడ్నీ. ఓకే. అది మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఆ ప్రోటీన్ అంతా ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలోకి వెళ్తున్నారు చాలా మంది. నేను ఈ మధ్యన అబ్బాయిలు చూస్తున్నాను, అమ్మాయిలు కూడా అబ్బాయిలాగా మజిల్ పెంచుకోవాలనే కోరిక అమ్మాయిల్లో కూడా వచ్చింది. అండ్ ప్రోటీన్ ఎక్సెస్ తీసుకుని మజిల్ బిల్డప్ చేయాలనుకుంటున్నారు. అది కూడా చాలా ప్రాబ్లం. ఒక సన్నగా ఉన్న అమ్మాయిని చూసి ఒక లావుగా ఉన్న అమ్మాయి, లేదా ఒక అందంగా ఉన్న అమ్మాయిని చూసి ఒక డస్కీ స్కిన్ ఉన్న అమ్మాయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి స్ట్రెస్లోకి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు బ్యూటీ అనేదానికి దెర్ ఈజ్ నో ఆన్సర్ కదా. లేదు. సో ఇలాగ వాడు చూసావు ఎలా ఉన్నాడు, నువ్వు చూసావు ఎలా ఉన్నావు, ఈ పర్టికులర్ మాటలు మాట్లాడే పేరెంట్స్కైనా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కైనా వీళ్ళు తీసుకోవాల్సిన పర్సనల్ అటెన్షన్ ఏముందండి? అంటే ఆ థింగ్స్ మీద వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కరెక్టేనా? అసలు నిజంగా అయితే కాదు. మేబీ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మంచి అమ్మాయిని చూపించి నువ్వు ఇట్లా అవ్వచ్చు అనే ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు, కానీ ఆ అమ్మాయి ఫాలో అయిన డైటే నువ్వు ఫాలో అవ్వు అని చెప్పటము రాంగే, అలా అయిపోవాలనుకోవడం కూడా రాంగే. పర్టికులర్ సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళు అలా రావడానికి ఇట్స్ లైక్ వాళ్ళ లైఫ్ స్టైలే అది. బికాస్ షీ హ్యాస్ టు స్టే లైక్ దట్. తాను ఎంతో కష్టపడి అలా ఉంటుంది. అండ్ దే విల్ హ్యావ్ ప్రొఫెషనల్స్ కదండి. ఇప్పుడు ఎవ్రీ థింగ్ డీటెయిల్లో వాళ్ళకి ప్రొఫెషనల్ హెల్ప్ ఉంటుంది వాళ్ళకి. సో అవి నువ్వు చేయలేవు. అండ్ ఆమె ఏదో ఒక బ్రాండ్ ఎండర్స్ చేసింది కదా, నువ్వు అది తీసేసుకున్నా కూడా అట్లా అవ్వలేవు. ఆ బేసిక్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు హౌ హ్యాపీ యు ఆర్, నైట్ ఎంత బాగా నవ్వుకొని పడుకున్నావు అనేది నువ్వు మెజర్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు మైక్రోప్లాస్టిక్స్ అండి, బికాస్ ఆఫ్ దిస్ కల్చర్ టువర్డ్స్ ఆన్లైన్ ట్రెండ్, స్విగ్గీ, జొమాటో, ఏదైనా సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ వల్ల ఫుడ్ దొరకడం అనేది చాలా ఈజీ అయిపోయింది. సో ఈ ఫుడ్ దొరకడం ఈజీ అయిపోవటం వల్ల కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్ కూడా పెరిగిపోయింది. ఓకే, ఫుడ్ పెరిగిపోయింది, తిన్నాం, సన్నపడడం, కష్టపడడం, ఓకే. హౌ అబౌట్ దిస్ మైక్రోప్లాస్టిక్స్ ఎంటరింగ్ ఇంటూ అవర్ బాడీ? అసలు దానికి అసలు ఎవరు అసలు ఇంతవరకు నాకు తెలిసి మాట్లాడింది ఎవరు లేదు. మైక్రోప్లాస్టిక్స్ అనేది చాలా ఘోరంగా అయిపోయిందండి. రీసెంట్ స్టడీ చూసాను నేను. మన ఇండియన్ పాపులేషన్లో కొత్తగా అంటే న్యూ బార్న్ కిడ్స్లో బ్రెయిన్లో మైక్రోప్లాస్టిక్ లెవెల్ కనపడుతుంది. సో ఒక కాంప్రమైజ్డ్ జనరేషన్ అసలు మనకు కావాలా? ఇప్పుడు క్యాజువల్గా రోడ్ మీద వెళ్తూ ఉంటారు, ఒక టీ స్టాల్ దగ్గర ఆగుతారు, ఆ ప్లాస్టిక్ టీ దాంట్లో టీ తాగుతూ ఉంటారు. ఆ వేడిగా ఉన్న టీని ఆ ప్లాస్టిక్ కప్పులో తాగడం వలన ప్లాస్టిక్ ఈజ్ గోయింగ్ ఇన్ సైడ్. అండ్ ప్రతి హౌస్ హోల్డ్ ఐటెంలో ప్లాస్టిక్, వాటర్ బాటిల్ దగ్గర నుండి నువ్వు ఉప్పు స్టోర్ చేసుకోవాలి, కారం, అన్నీ ప్లాస్టిక్. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ కన్సంప్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే ఇప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తున్నాయి. సో ఈ ప్రతి చోట చైనీస్ ఫాస్ట్ ఫుడ్ బండ్ల దగ్గర ప్యాకింగ్ వస్తుంది, బిర్యానీ హోటల్స్లో ఏ ప్లాస్టిక్,
అసలు ఇది కన్సంప్షన్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఇప్పుడు మన బబుల్ అంతా రీప్లేస్ అయిపోతుంది ఈ మైక్రో ప్లాస్టిక్తో రీప్లేస్ అయిపోవడం వలన వీఆర్ అట్ హయ్యర్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్. చిన్న పిల్లల్లో క్యాన్సర్స్ కనపడుతున్నాయి. ఒకప్పుడు మనం అసలు చిన్న పిల్లల్లో క్యాన్సర్స్ చూడాల, ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా ఆంకాలజీలో మళ్ళీ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్లు వచ్చేసారు. సో అంటే ఎంత పిల్లల్లో కూడా క్యాన్సర్ రిస్క్ ఎంత ఎక్కువ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ఆర్ బ్రాంచ్ ఫర్టిలిటీలో చూసుకున్నా కూడా బికాస్ ఆఫ్ దిస్ మైక్రో ప్లాస్టిక్స్ ఓవరీ ఫంక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో న్యాచురల్గా ఓవ్యులేషన్ జరగకపోవటము, జరిగినా కూడా అబ్నార్మల్ ఎగ్స్ రావడము, టూ మచ్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో ఉండటం వలన సో వచ్చిన ఎగ్ క్వాలిటీ లేకపోవడం, దాని వలన అబార్షన్స్ మళ్ళీ. సో బేబీ హార్ట్ బీట్ వచ్చిందంటారు, తర్వాత మళ్ళీ మిస్ అయిపోవటం, మిస్డ్ హార్ట్ బీట్స్ కనిపించటము ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ మైక్రో ప్లాస్టిక్స్ ఓవర్ జనరేషన్స్. ఇప్పుడు మన ఈ ప్లాస్టిక్ అనేది మనకు 30 years అయిపోయింది మెల్లగా మన లైఫ్లోకి వచ్చేసి. ఇప్పుడు ఎవ్రీ నిక్ అండ్ కార్నర్ ప్లాస్టిక్కే ఉంది, ఇంట్లో మొత్తం ప్లాస్టిక్కే, కార్ అంతా ప్లాస్టిక్కే, మనం హాట్ వెదర్ అంతా ప్లాస్టిక్కే. సో అదంతా మన బాడీని అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తుంది. అబ్బాయిల్లో కౌంట్స్ బాగా తగ్గిపోవడానికి కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్. ఎక్కడంటే అక్కడ టీలు తాగటం, కాఫీలు తాగటం, ఆ టిఫిన్స్ అన్నిట్లో ఆ ప్లాస్టిక్ కవర్ లేకుండా. సో టూ హాట్గా ఉన్న వస్తువు ఆ ప్లాస్టిక్ దాని మీద పెట్టడం వల్ల అది కరిగి మనం తినేస్తున్నాం, మనకు తెలియదు. ఈవెన్ ఒక ఎగ్ తినాలన్నా అది ఒక ప్లాస్టిక్ ట్రేలోనే వస్తుంది. సో ఎవ్రీవేర్ ఇస్ ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ని తగ్గించడానికి ట్రై చేయాలి. స్టార్ట్ విత్ యువర్ వాటర్ బాటిల్ అని చెప్తాను నేను. మీ వాటర్ బాటిల్ని అట్లీస్ట్ స్టీల్ ఆర్ గ్లాస్తో రీప్లేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు బిర్యానీ తింటారు, బిర్యానీ తినడమే సమస్య. సరే సమస్య కాదు, ఎక్కువ బిర్యానీ తినడం వల్ల సమస్య. దాంతోపాటు పక్కన థమ్స్అప్ లేదు, లేదా పక్కన ఇంకో కూల్ డ్రింక్ లేదు, పక్కన ఏదో మనకి బేవరేజ్ లేదు అంటే అదేదో పెద్ద పాపం లాగా. దాంట్లో విత్ ప్లాస్టిక్ యూఆర్ ఈవెన్ టేకింగ్ అన్ ఏమంటారు లోడెడ్ షుగర్. ఒక చూపిస్తున్నారు కదా మీకు టీవీలో, ఒక థమ్స్అప్లో ఎంత షుగర్ ఉంటుంది. 10 full spoons of sugar is in one bottle of థమ్స్అప్ ఆర్ కోకోకోలా, వాట్ ఎవర్ డ్రింక్ వీఆర్ హ్యావింగ్. కొంతమంది చెప్తున్నారు ఎయిరేటెడ్ కాకుండా ఉన్న డ్రింక్స్ తీసుకోవచ్చు. నో, అందులో కూడా షుగరే ఉంది. అంతే కదా. సో ఈ షుగర్ తాగి 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 మన బ్రెయిన్స్ అన్ని మొద్దుబారిపోయి అసలు విచక్షణ జ్ఞానం అనేది పోతుంది. సో వాటర్ అనేది లగ్జరీ కదా మేడం, అసలు ఎండ్ ఆఫ్ ది డే వాటర్ తాగడానికి సిగ్గుపడుతున్నాం. అదే. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ప్లాస్టిక్స్ని దూరం చేయాలంటే ఫస్ట్ పిల్లలకి మనం క్యారేజ్ పెడుతున్నారు కదా, అక్కడైనా ప్లాస్టిక్ ఆపేయండి. చక్కగా స్టీల్ క్యారియర్, స్టీల్ బాక్స్, కలర్ఫుల్ ప్లాస్టిక్ బాక్స్లు వచ్చేసినాయి. వాటర్ బాటిల్ అండ్ మనం చేయగలిగిన థింగ్స్ మనం మార్చుకోవాలి. అండ్ కిచెన్లో ఉన్న ప్లాస్టిక్ అంతా దయచేసి తీసేసి స్టీల్ దాంతో రీప్లేస్ చేసుకునే వారు గ్లాస్ బాటిల్స్తో రీప్లేస్ చేసుకుంటే ఎక్కడి నుంచి అయినా అట్లీస్ట్ నెక్స్ట్ సొసైటీకి మనం చేయగలం. అండ్ లాస్ట్ అండి, అంటే ఈ క్వశ్చన్ నేను కావాలని లాస్ట్ పెట్టాను. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన మదర్కి ఎంత గోత్రూ అవుద్ది, కానీ పిల్లల్నే నర్చర్ చేస్తారు. అవి పిల్లోడు భలే ఉన్నాడు. అండ్ పేరెంట్స్ కూడా కమింగ్ టు మదర్, ఓవర్ కేరింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ చైల్డ్, టూ మచ్ స్ట్రెస్ లెవెల్స్ తీసేసుకోవడం. సో ఈ ఐడియల్ సినారియోలో అసలు మదర్ని ఎవరు గుర్తించరు, మదర్ పడిన పెయిన్ ఎవరు గుర్తించరు, మదర్ గోత్రూ అయిన లైఫ్ రిస్క్ ఎవరు గుర్తించరు. ఎంతసేపు పిల్లోడు. ఈవిడికి అసలు ఆ టైంలో ఉన్న సపోర్ట్ ఏంటి, ఇవ్వాల్సిన థియరిటికల్ సపోర్ట్ కానీ లేదా ఆ హస్బెండ్ ఎంత సపోర్టివ్గా ఉండాలి ఆవిడకి, థింగ్స్ మీద ఏమైనా చెప్తారు? ఒక్కసారి మదర్ డెలివరీ అయిపోతే మీరు అన్నట్టు అటెన్షన్ అంతా బేబీ షిఫ్ట్ అయిపోతుంది, మదర్ మీద తగ్గిపోతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ ద డే 1 మదర్కి ఫస్ట్ స్లీప్ కాంప్రమైజ్, బికాస్ బేబీ ఉండటం, అస్తమానం ఏడవటం, బ్రెస్ట్ ఫీడ్ చేయాలి, లెగవాలి, అక్కడి నుంచి డైట్ కాంప్రమైజ్. ఆమె కూడా ఆమెను పట్టించుకోవడం మానేస్తుంది. ఆ సెల్ఫ్ లవ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది, బేబీ లవ్ లాగా వెళ్ళిపోతుంది. సో నేను అంటాను ఖచ్చితంగా డెలివరీ అయిన మదర్కి ఎక్స్ట్రా అటెన్షన్ కావాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్, గుడ్ స్లీప్. ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే సైకలాజికల్గా కూడా చాలా డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ మెయింటైన్ చేయడానికి మన బాడీలో హెచ్సిజీ అనే హార్మోన్ చాలా హై లెవెల్స్లో ఉంటుంది.
అది ఒక్కసారి వాషౌట్ కింద డౌన్ అయిపోతుంది వన్స్ డెలివరీ అయిన తర్వాత. సో మీరు చాలామంది డెలివరీ అయిన మదర్స్లో ఏంటంటే ఒక అమౌంట్ ఆఫ్ ఎక్సెసివ్ క్రయింగ్ ఇవన్నీ చూస్తాం, యాంగ్జైటీ లెవెల్స్ అవన్నీ వస్తాయి. సో ఇవన్నీ టేకెన్ కేర్, ఫ్యామిలీ అంతా చాలా సపోర్టివ్గా ఉండాలి, న్యూట్రిషన్ వైజ్, ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా కూడా. సో ఎంతమంది మదర్స్ అసలు డెలివరీ అయిన తర్వాత ఈ ముందు తీసుకున్న కాల్షియంలు మల్టీవైటమిన్లు తర్వాత తీసుకుంటున్నారు, తీసుకోవట్లా, ప్రిస్క్రైబ్ చేసినా తీసుకోవాలి. కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడ్ చేసిన రోజులు ప్రెగ్నెన్సీలో ఎలా తీసుకున్నారో అలానే తీసుకోండి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడు టూ మెనీ క్యాలరీస్ మీ బాడీలోంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, టూ మెనీ న్యూట్రియంట్స్ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి. సో బోన్స్ వీక్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం మెన్స్ట్రువల్ సైకిల్ కూడా స్టార్ట్ అవ్వదు బ్రెస్ట్ ఫీడ్ చేసిన రోజులు. సో అప్పుడు కూడా ఎక్స్ట్రా న్యూట్రిషన్ కావాలి ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి. సో అన్ని రకాలుగాను మదర్ని చాలా జాగ్రత్తగా చూస్తేనే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఆవిడ ప్రిపేర్ అవ్వగలుగుతుంది. ఓకే. సో ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఆమె బాడీలోంచి మళ్ళీ చక్కగా నార్మల్ అవ్వడానికి 2 years పడుతుంది. ఆ 2 years కూడా ఆగకుండా మళ్ళీ 1 yearలోనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. మళ్ళీ అది కూడా కంటిన్యూ చేసేస్తున్నారు. అప్పుడంతా తెలియదు బికాస్ షీ ఈజ్ లైక్ యంగ్ కాబట్టి ఆ టైంలో తెలియదు. తర్వాత 35 రాగానే బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే అప్పుడు వెంటనే పిల్లల్ని కనేయటం, అప్పుడు కాల్షియం అంతా తగ్గిపోవడం బాడీలో, ఇవన్నీ అసలు చూడం కదా. సో ప్రెగ్నెన్సీ అయిన లేడీస్ ని హస్బెండ్స్ చాలా 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 జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ ఫార్మ్ ఆఫ్ న్యూట్రిషన్, ఎమోషనల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగాను. అసలు ముందు ఆవిడకి టైం ఇవ్వాలి ఆ బాడీలో వచ్చిన చేంజెస్ హీల్ అవ్వడానికి కూడా చక్కగా టైం ఇవ్వాలి. పీరియడ్స్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో ఇది ఒక థియరీ, లైక్ ఎంత అమౌంట్ ఆఫ్ పెయిన్ గో త్రూ అవుతున్నారో నిజానికి చెప్పాలంటే ఒక మదర్ ఎంత పెయిన్ గో త్రూ అవుద్దో సన్కి తెలియదు, ఒక వైఫ్ ఎంత పెయిన్ గో త్రూ అవుద్దో హస్బెండ్ తెలియదు. సో ఆ టైంలో మన సపోర్ట్ ఎంత కావాలి అసలు, యాక్చువల్గా నిజంగా సపోర్ట్ కావాలా? అండ్ కావాలండి, డెఫినెట్గా కావాలి. అంటే అమ్మాయిలు అనేవాళ్ళు ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లోనూ కొంత డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఆ డిపెండెన్సీని ఏంటంటే ఎమోషనల్గా ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న ఇది కావాలనుకుంటారు. అండ్ ఈ పెయిన్ని బేర్ చేసే కెపాసిటీ కూడా అమ్మాయిలకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్లో పెయిన్ వస్తుంది, మెన్స్ట్రువల్ సైకిల్ రాకముందు మీరు అన్నట్టు ఆ ఎమోషనల్ మూడ్ స్వింగ్స్ అన్నీ ఉంటాయి. ఒక 1 week బిఫోర్ మెన్స్ట్రువల్ సైకిల్ చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఆ టైంలో గట్టిగా అరుస్తూ ఉంటారు, కొంతమంది చాలా కోఆపరేటివ్గా ఉంటారు, కొంతమంది అదే బౌన్స్ బ్యాక్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే ఎమోషనల్ హెల్ప్ కంపల్సరీ కావాలి అండ్ ఫిజికల్గా కూడా కావాలి. ఎందుకంటే ఆ టైంలో కొంచెం వీక్గా ఉంటారు, పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్, ఫిజికల్గా కూడా హెల్ప్ కావాలి. సో కమింగ్ టు ద కన్క్లూజన్ అండి, అంటే అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ లగ్జరీ టువర్డ్స్ ద లైఫ్ అండి? అంటే డబ్బులా లేదంటే బట్టల? మీరు ఇప్పుడుండే విమెన్కి అట్ ద సేమ్ టైం ఓవరాల్ జనరేషన్స్కి మీరు ఇవ్వబోయే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే మీరు అన్నట్టు లగ్జరీ అనేది నా ఒక డాక్టర్గా నేను ఫీల్ అయ్యేదంటే ఇఫ్ యు ఆర్ హెల్దీ ఇన్ ఆల్ ద మీన్స్ దట్ ఈస్ ద బెస్ట్ లగ్జరీ. నువ్వు తిన్న ఫుడ్ నీకు చక్కగా అరిగిపోయి నీకు బ్రహ్మాండమైన స్లీప్ వచ్చి నైట్ హ్యాపీగా పడుకున్నావు అంటే దట్ ఈస్ ద అట్మోస్ట్ లగ్జరీ అనేది నేను ఫీల్ అవుతాను. సో ఇవన్నీ అన్నెసరీ స్ట్రెస్ లెవెల్స్ తీసుకొని కమిటింగ్ సూసైడ్స్ అండ్ ఆల్ ఇదంతా నాన్సెన్స్ నిజంగా. సో మనం తిన్నది మనకు అరిగి ప్రశాంతంగా పడుకుంటే దిస్ ఈజ్ లగ్జరీ. లగ్జరీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వల్లి గారు. థ్యాంక్ యూ.